అందరికీ నమస్కారం. నా పేరు నగేష్ మూర్తి. ఈ మధ్యకాలంలో బాగా హాట్ టాపిక్ కనిపిస్తుంది. గుంటూరు కారం కన్నా బాగా ఘాటుగా ఉన్న స్టేట్మెంట్స్ ఏంటంటే రాయపాటి కుటుంబం నుంచి వస్తుంది. అసలు రాయపాటి సాంబశివరావు గారి పేరు చెప్తే సంచలన రాజకీయాలకు మారుపేరు. ఆయన ఒక్కసారి మీడియా ముందుకు వచ్చారంటే పారిశ్రామికవేత్తగా, రాజకీయవేత్తగా, ఎంపీగా ఎన్నో సంచలనమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే కొద్ది కాలంగా గుంటూరు రాయపాటి కుటుంబం నుంచి ఎలాంటి స్టేట్మెంట్స్ రాలేదు. కానీ ఇటీవల ఒక గుంటూరు కారం కన్నా బాంబ్ బ్లాస్ట్ ఒకటి పేలింది. అదే రాయపాటి రంగబాబు. ఆయన ఎవరంటే రాయపాటి సాంబశివరావు గారి కుమారుడు. రాయపాటి రంగారావు ఉన్న ఆయన రంగబాబుగా బాగా పేరు ప్రఖ్యాతులు గాంచారు. ఆయన ఒక్కసారిగా చంద్రబాబు, లోకేష్ మీద ఇరుచుకుపడినటువంటి తీరు చూస్తే ఇది ఒక రాజకీయ సంచలనంగా మారింది. ప్రస్తుతం రంగబాబు గారు మనతో ఉన్నారు. ఆయన ఎందుకు అలాంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది, ఏం కామెంట్స్ చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, చేయాల్సిన పరిస్థితులు ఏంటి, ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మరిన్ని రాజకీయ విశేషాలు కూడా ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. ముందుగా మా స్టూడియోకి వచ్చినందుకు, మాతో మీ భావాలన్నీ షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఉన్నది ఓపెన్గా మీరు జనంలో తీసుకెళ్తారని ప్రజల్లోకి ఆశిస్తున్నానండి. ఓకే సార్. మాకు సాంబశివరావు గారు అంటే బాగా తెలుసు సార్. ఇంతకుముందు నేను సీనియర్ జర్నలిస్ట్కి చాలాసారి ఇంటర్వ్యూ చేశాను, మాట్లాడాను. ఆయన రాజకీయ వ్యవహార శైలి, వ్యాపార వ్యవహార శైలి అన్నీ తెలుసు. రంగబాబు గారు ఒక్కసారికి ఇంత సంచలనంగా మారడానికి కారణం ఏంటి? ముందుగా ఆ స్టేట్మెంట్ చూద్దాం ఒకసారి. అంటే ఎందుకు లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని అంత ఘాటుగా విమర్శించాల్సి వచ్చింది? లోకేష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు దొంగలు. ఒక మాటలో చెప్పాలంటే 2014లో తప్పనిసరి పరిస్థితి అయ్యి మేము, మా కుటుంబం మొత్తం, మా శ్రీనివాసరావు గారు, నాన్నగారు అందరం తెలుగుదేశం పార్టీలో చేరాం. అప్పటికే మేము పోలవరం ప్రాజెక్టు వర్క్ స్టార్ట్ చేసాము. మాకు అన్ని బ్యాంక్ ఫండింగ్ అన్నీ అయిపోయినాయి, మొదలుపెట్టాము, చేస్తున్నాం. దాని తర్వాత వాళ్ళు అప్పటి నుంచి 2003 సంవత్సరాలు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. సబ్ కాంట్రాక్ట్కి ఇచ్చి వీళ్ళకి ఇచ్చి ఆయన చెప్పిన వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇవ్వమని చెప్పి డబ్బులు తీసుకొని ఒరిజినల్ కాస్ట్ కంటే 2 రెట్లు పెంచారు ప్రాజెక్టు. అది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం అది సెంట్రల్ గవర్నమెంటు చేయాల్సిన ప్రాజెక్ట్. అది నేను కాదు అని ఆయన తీసుకొని దాన్ని విడగొట్టేసి ఎడిషనల్ వర్క్స్ పెట్టి మమ్మల్ని గుల్ల చేశారు. మమ్మల్ని సబ్ కాంట్రాక్ట్స్ దగ్గర మా ఎక్విప్మెంట్ కానీ మాది కానీ ఏదైనా బాగా నష్టపరిచారు మమ్మల్ని. మాకు బ్యాంకులు అప్పులు అయినాయి, మాకు ఆస్తులు పెట్టారు నాన్నగారు. ఇవన్నీ చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు ఎలక్షన్ అప్పుడు డబ్బులు అడిగారు. 150 కోట్ల దాకా ఇచ్చాము. మేము ఇచ్చిన మాట మన అందరికీ ఇదే చెప్తున్నాను, ఇచ్చాం. దాని తర్వాత ఈ ప్రాజెక్ట్లో మమ్మల్ని కంప్లీట్గా స్టిక్ చేసేసాడు. ఓకే, అంటే ఇప్పుడు లోకేష్, చంద్రబాబు దొంగలు అని అంటున్నారు. ఎందుకు దొంగలు? ఎందుకే ఉంది సార్? ఇప్పుడు వాళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వమంటారు, వాళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్టు, మెయిన్ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్స్ మేము, వాళ్ళకి కాంట్రాక్ట్ ఇవ్వమంటారు. వాళ్ళకి సరే వాళ్ళు చెప్తే ఇస్తాం. ప్రతి సోమవారం వస్తున్నాడు. ఒకవేళ నేను పని చేయకపోతే, ఆ సంస్థ పని చేయకపోతే, నువ్వు ఏ ఒక్క సోమవారం అయినా సరే మేము తప్పు చేసామంటావా? 3 సంవత్సరాల తర్వాత 60C కింద మమ్మల్ని మార్చారు. అదే చంద్రబాబు నాయుడు సోమవారం వెళ్తాడు, పర్ఫెక్ట్ చేస్తున్నారు. వస్తారు, కొత్త కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు ఇవ్వటం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం, మా ఎక్విప్మెంట్ పెట్టుకొని చివరికి మమ్మల్ని ఎలగొట్టాడు బయటికి. ఇంత చేసినరా మమ్మల్ని ఉంచలేదుగా, ఎలగొట్టి మేము అంత అప్పులు పాలేం. అంటే కేవలం అదే కోపంతో మీరు? ఎస్, అదే కోపం ప్లస్ పార్టీ అనేటువంటిది అది ప్రజల పార్టీ కాదు. అది ఒక బిజినెస్ హౌస్. ఏ సీజన్కి ఆ సీజన్ అంటారు. ఇప్పుడు వచ్చింది సీజను, ఇప్పుడు కలెక్షన్ చేస్తున్నారు. అట్లాగే ఏ సీజన్కి ఆ సీజన్ డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఒక్కొక్కళ్ళ నియోజకవర్గం నుంచి 3-4 నీ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఎవరో ఒకరికే వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ నుంచి మీరు బయటకు వచ్చి అన్నాడు అవుతుంది. పోలవరం ప్రాజెక్ట్ నుంచి మిమ్మల్ని బయటికి పంపించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అది 2018. ఏమన్నా అంటే వీళ్ళు దివాళీ తీశారు, అందుకని వెళ్ళిపోయారంట. దివాళీ తీస్తే అంటే మేము ఎట్ట పని చేసాం అంత 3 సంవత్సరాలు మీకు చెప్పినట్టుగా. నువ్వు చెప్పిన వాళ్ళకే సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాంగా, ఎట్లా పని చేసాం చెప్పేదానికి అర్థం ఉండాలి. మేము అంతా బాగా చేస్తున్నాం అన్నావు. ఎక్కడ ఏ మినిట్స్ మీటింగ్లో కూడా ఆయన సోమవారం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మినిట్స్ మీటింగ్ చూడండి, దాంట్లో మేము సరిగ్గా చేయలేదని ఎక్కడ ఉందా? లేదు. కేవలం చివరికి వచ్చినప్పటికి మాకు ఇంట్రెస్ట్ బడ్డను అన్ని భరాయించలేకపోతే ఇట్లా కాదు అని చెప్పి దాన్ని విడగొట్టేసి అది 16C కింద మమ్మల్ని తొలగించేసి వేరే వాళ్ళకి ఇచ్చారు.
మేమైపోతాం. మరి 2018లో తొలగిస్తే 2024 వరకు ఎందుకు మాట రాలేదు? 2018 తొలగి ఏమండి మా నాన్నగారు ఏజ్ ఫ్యాక్టర్ పెద్దవాళ్ళు అయిపోయారు. ఆయన పాపం పోన్లే పోన్లే అని చూసుకొచ్చారు. లాక్కుంటా ఏముందిలే పోన్లే అన్నారు. 2019లో కూడా సీటు ఆయనకి ఇవ్వడానికి బాగా ఇబ్బంది పెట్టారు. చివరికి ఆయనకి ఇచ్చారు. నాకు కూడా సీట్ అడిగితే సరే నాకు లేకపోయినా పర్లేదు ఆయనకి ఇవ్వండి అని చెప్పాను. ఆయనకి ఇచ్చారు. పార్టీ వ్యతిరేకత వల్ల ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. దానివల్ల ఓడిపోయింది. దాంతో అందరితో పాటు పోయాం. ఫైనాన్షియల్ కానీ ఆ కరప్షన్ ఇష్యూస్ కానీ ఇసుకకి కానీ కృష్ణా గోదావరి జిల్లాల్లో మొత్తం నది అమ్మట ఉన్న నియోజకవర్గం దగ్గర నెలకింతని కలెక్ట్ చేస్తాడు. ఇసుక దాలు నెలకు 5 కోట్లు ఇవ్వాలి. ఆయన దగ్గర అంత దాహం డబ్బులు అంటే లోకేష్. మరి ఇంత దాహం ఉందని చెప్తున్నారు, ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు. అందుకనే కానీ సైలెంట్ అయిపోయా. ఇప్పుడు దాని తర్వాత నేను అలా కదా ఇప్పుడు సైలెంట్ అవ్వాల్సిన అవసరం ఏముంది, ఇప్పుడు బ్లాస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? అప్పుడు ఏ అవసరం ఉంది, ఇప్పుడే అవసరం ఉంది. అవునండి, ఆయన ఇబ్బంది పడుతున్నాడండి. ఆయన చూసి నా బాధ కళ్ళం నీళ్ళు పెట్టుకుంటున్నారు సార్. ఆయన కళ్ళం నీళ్ళు పెట్టుకుంటున్నారు. మొన్న ఈ మధ్య నాకు బాధ వేసి నేను ఊరుకో అని చెప్పి చాలా రోజులు వద్దు మనకెందుకు వదిలేయి మన బయటపడకూడదు, కులంలో బయటపడకూడదు. ఏంటి కులంలో బయటపడి బజార్ని పెడితే రేపు ఎవరు పడించుకుంటారన్న దాంతో బరస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు 2014లో 150 కోట్లు ఇచ్చామని చెప్పేసాను. దానికన్నా ఆధారాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి ఆధారాలు. అంటే ఇచ్చిన వ్యక్తుల పేరు ఆల్రెడీ నేను పేర్లు ఇప్పుడు తెలంగాణలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళారు, బీజేపీలో అట్లా ఉన్నారు. వాళ్ళ ద్వారా మొత్తం జరిగినాయి, ట్రాన్సాక్షన్ మొత్తం జరిగింది. అది యాక్చువల్గా నేను కంపెనీలో ఇన్వాల్వ్మెంట్ లేను. ఎప్పుడు కంపెనీలో నేను ఏ దాంట్లో ఇన్వాల్వ్ కాల. నాన్నగారి పేరు ఒకటే ఉంది దాంట్లో. అది నడిపేది శ్రీధర్ చెరుకూరి, వాడు దొంగ 420. ఆ శ్రీధర్ చెరుకూరి, లోకేష్, చంద్రబాబు ఒకళ్ళ తెలియక ఒకళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆ కంపెనీ నాశనం చేశారు. అంటే చెరుకూరి శ్రీధర్ అంటే ఇప్పుడు సిఆర్డీఐ కమిషనర్ చేసి ఆయన కాదు కదా? ఓకే, దీని కంపెనీకి ఎండి అవును. ఆయన ఒకప్పుడు సీఈఓగా పెట్టారు, ఆయన ఎండి చేశారు. తర్వాత ఆయన షేర్లు కూడా మా ఆయన్ని లాక్కున్నాడు. ఎవరు పెట్టారండి? నాన్నగారు పేద పని చేస్తారు, తెలివిగా ఎంబీఏ చదువుకున్నాడు, బాగా ఐఏఎం చేశాడు అని పెట్టారు, నమ్మకంతో పెట్టారు. ఓకే, నేను ఏమన్నా నా పవర్ ప్రాజెక్ట్స్ ఉండే ఛత్తీస్గఢ్లో అక్కడ తిరుగుతూ ఉండేవాడిని. నా పేరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ లేదు. నేను ఎక్కడ అంటే డైరెక్టర్ కూడా కాదు. కాకపోతే ఏమైందంటే నాన్నగారు ఆస్తులు అవన్నీ పెట్టారు. చివరి పాపం ఏడుస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ పేరున టాన్స్పై కంపెనీకి ఎంత నష్టం వచ్చింది? చాలా నష్టం వచ్చింది సార్. దగ్గర 7-8 కోట్ల నష్టం వచ్చింది. ఇప్పుడు మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను నేను. పోలవరం ప్రాజెక్టు ఒరిజినల్ అంచనా ఒకసారి అది మాట్లాడదామండి. ఇప్పుడు 7-8 కోట్ల నష్టం వస్తుంటే మీ కంపెనీకి ఒక సీఈఓ, మీ కంపెనీలో ఉన్న సీఈఓ మీ నష్టానికి కారణభూతుడయ్యి లోకల్గా ఉన్న పార్టీకి సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని నష్టపరుస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు సార్? నాన్నగారు చూసేవాళ్ళు, ఆయన రాజకీయంలో ఉన్నారు. 5 సంవత్సరాలు ఆయన పొలిటికల్ యాక్టివిటీస్లో తిరుగుతూ ఉంటారు. ఆయన పట్టించుకోవాలా? అది ఒక్కరోజు నోటీస్ వచ్చింది మాకు. నోటీస్ వస్తే మా అమ్మగారు చనిపోయిన తర్వాత నోటీస్ వచ్చింది. ఓకే, ఇట్లాగా బ్యాంకుకి ఎంత కట్టాలి, సెక్యూరిటేషన్ యాక్ట్ ప్రకారం నోటీస్ పంపించారు. నేను షాక్ అయ్యి నేను బ్యాంకర్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ ఇంటర్నల్ ఆడిట్ రిపోర్ట్ తీపిచ్చాను. వాళ్ళ మైక్రో ఆడిట్ అంటారు దాన్ని, మొత్తం తీపిచ్చా. దాంట్లో క్లియర్గా ఇన్ని అవకతవకలు జరిగినాయి అని రాసి చూపించారు. నాకు ఇంకా కంగారు పడిపోయా, ఏం చేయాలో అర్థం కాక నేను 2018 అనుకుంటా అక్టోబర్లో నేను ప్రైమ్ మినిస్టర్కి, నిర్మలా సీతారామన్ గారికి, ఆర్బీఐ గవర్నర్కి, సిబిఐకి, ఎన్ఫోర్స్మెంట్కి ఇట్లా విషయం ఉంది, ఇట్లా ఉంది. మా మదర్ పేరు ఉండేది అప్పుడు. ఓకే, మా ఫాదర్ పేరు ఎప్పుడు లేదు, రాజకీయాల్లో ఉందని నేను పేరు పెట్టలే. ఆయన మా మదర్ చనిపోయారు 2016 తర్వాత. హడావాడికి వచ్చి ఈయన పేరు పెట్టించుకున్నారు వాళ్ళు. ఓకే, రేపు ఏమైనా ఈయనకి వస్తుందని. నోటీస్ రాగానే నేను సిబిఐకి అందరికీ కంప్లైంట్ ఇచ్చాను. వాళ్ళందరూ వచ్చారు. వచ్చి నా దగ్గర ఆధారాలు చూపించాను. బ్యాంకులు ప్లస్ వీళ్ళు ప్రభుత్వం అంతా కొమ్మక్కాయ చేశారన్న అని చేసేటప్పటికి వాళ్ళు ఎంక్వైరీ చేసి అక్టోబర్లో ఇచ్చాను. డిసెంబర్ 9న బ్యాంక్ వాళ్ళకు కూడా వెళ్ళారు. బ్యాంక్ వాళ్ళు కూడా కరెక్టేనండి, వాస్తవం అన్నారు. మరి మీరు ఎందుకు కంప్లైంట్? ఏమండి, బ్యాంక్ వాడు ₹1 కోటి దాటితే సిబిఐకి ఇస్తారు, అప్పుడు దాకా ఎందుకు ఇవ్వలా? నేను ఇచ్చిన కంప్లైంట్ మీద పోయి మాట్లాడారు. అక్కడికి వెళ్ళి మాట్లాడి
ఎస్ వాస్తవమే అన్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు సస్పెండ్ చేశారు ఇద్దరు ముగ్గురిని. ఇమీడియట్గా సిబిఐ కంప్లైంట్కి వాళ్ళే రాసి కేసు రిజిస్టర్ చేశారు. తర్వాత సబ్సిక్వెంట్గా ఇన్వెస్టిగేషన్ జరిగింది. దానికి నేను మొన్న నా దగ్గర ఇన్ఫర్మేషన్ నేను సహకరించాను. అంటే ఎంత లోన్ తీసుకున్నారు, ఎంత కొలటరల్? అది నాకు తెలియదండి. ఓకే, అది మీరు ఏదో మీ సన్నగా మీ బాధ్యత కదా అది. అంటే నా బాధ్యత అంటే నేను దాంట్లో డైరెక్టర్ కాదు, సార్ షేర్ హోల్డర్ కాదు. మీరు షేర్ హోల్డర్ కాదు, ఇప్పుడు మీకు సంబంధం లేదన్నప్పుడు ఆ కంపెనీ కోసం మీరు ఎలా మాట్లాడతారు? చూడండి, నాగేష్, బిజినెస్ వచ్చేటప్పటికి మొట్టమొదటి నుంచి నేను సపరేట్గా చేసుకుంటా. ఓకే, మా నాన్నగారు ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ సపరేట్ కంపెనీ. వాళ్ళు టొబాకో ఎక్స్పోర్ట్ కానీ నేను ఇండిపెండెంట్గానే సొంతంగానే పవర్ ప్రాజెక్టులు తెచ్చుకున్నాను, నేను రన్ చేస్తున్నాను. నా కింద ఒక స్పిన్నింగ్ మిల్ ఉంది, నేను అది చూసుకుంటున్నాను. అంతవరకు ఆ సర్కిల్ దాటి నేను వాళ్ళు అన్నదమ్ములు ఏం చేస్తున్నారో, ప్లస్ ఈ జాయింట్ వెంచర్లు, ఈ టాన్స్ట్రాయ్ రష్యా పోయి ఆయన అక్కడ #1 కంపెనీ తోటి అగ్రిమెంట్ అయ్యారు. వాళ్ళని ఇండియా తీసుకొచ్చి ప్రాజెక్ట్స్ వర్క్ చేశారు. మధ్యప్రదేశ్లో చేశారు, కేరళలో చేశారు, చాలా వర్కులు చేశారు. దాని తర్వాత పెద్ద ప్రాజెక్ట్ ఇదే దెబ్బతీసింది. అప్పుడు దా బాగానే ఉంది. 2014 నుంచి ఫ్రాడ్ జరగడం మొదలైంది, 13 నుంచి. ఇప్పుడు ఫ్రాడ్ మొదలైంది, మీకు చాలా నష్టం వచ్చింది. ఇప్పుడు మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి పర్టికులర్ ఆ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో? మీది ప్రాజెక్ట్ మీకు 6-7 వేలు నష్టం వచ్చింది అంటున్నారు. ప్రాజెక్ట్ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా వచ్చిందా? ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి నాకు అంటే మా నాన్నగారికి ఎక్కువ ఎఫెక్ట్ అయింది. ఓకే, ఆయన పర్సనల్ గ్యారంటీస్ ప్లస్ ఆయన ప్రాపర్టీస్ కానీ ఆయన షేర్లు కానీ అన్నిటికీ వాళ్ళు అటాచ్మెంట్ ఇచ్చారు. ఓకే, అప్పుడు ఆయనకి 84 సంవత్సరాలు, ఆయన కళ్ళం నీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఓకే, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు చెప్పండి, ఇబ్బందులు చెప్పండి. పోలవరం ప్రాజెక్టులో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా, చాలా సిన్సియర్గా ప్రతి సోమవారం పోలవరం అని చెప్పి ప్రతిరోజు 5 సంవత్సరాల పాటు ఆ ప్రాజెక్ట్ మీద కూర్చున్నారు. అందులో కావాల్సినటువంటి తమ ఎంపీకే ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారని ఆయన తప్పది సోనియా గాంధీ ఇచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ 2013లోనే వచ్చింది, ఈయన వచ్చింది 2014. ఓకే, తప్పనిసరి రాష్ట్ర విడగొట్టారు కదండి కాంగ్రెస్, దాంట్లో ఈయన రాజీనామా చేశారు. దాని తర్వాతే వచ్చింది. ఇక దాని తర్వాత మేము ఆల్రెడీ ప్రాజెక్ట్ హోల్డరం, వర్క్ చేస్తున్నాం, అప్పటికి అలాట్ అయింది. చేసినప్పుడు తప్పనిసరి పని ఈ పార్టీలో చేరాల్సి వచ్చింది. ఓకే, అంటే ప్రాజెక్ట్ చేస్తున్నందుకు ఈ పార్టీలో చేరారా? అంతేగా మరి. ఇప్పుడు లేకపోతే ఇప్పుడు సపోర్ట్ కావాలి కదండి. ఇప్పుడు పెద్దవాళ్ళు డిసైడ్ చేశారు దానికి. నేను మాట్లాడలేనుగా, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నేను ఎట్ట కామెంట్ చేస్తాను. వాళ్ళు ఏ సందర్భంలో చేశారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగినాయి. ఓకే, నేను మీకు చెప్తానండి పోలవరం ప్రాజెక్ట్ గురించి. ఒరిజినల్ ప్రాజెక్టు అంచనా 16,000 కోట్లు, 16,010 కోట్లు. దాన్ని 57,986 కోట్లు పెంచారు. 25,000 కోట్లు స్వాహా చేశారు. ఎవరు స్వాహా చేశారండి 25,000 కోట్లు? చెప్పనండి సార్. 2018 ఖరీఫ్ నాటికి ప్రాజెక్టు నీళ్లు అందిస్తానని చంద్రబాబు నాయుడు పూర్తి గ్రావిటీ ద్వారా నీళ్లు అందిస్తానని చెప్పారు. ఎప్పుడు చెప్పారు? జూన్ 14, 2014లో. ఆయన చెప్పిన తర్వాతే వారం వెళ్ళటం మొదలుపెట్టారు. ఇది అందరు తెలిసిన విషయమేగా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత అని క్లియర్గా ఉంది. దాన్ని ఏం చేశాడంటే దాన్ని తీసేసి స్టేట్ గవర్నమెంట్ లాక్కుంది. మేము చేస్తామని మోడీ గారు అప్పుడే అలయన్స్ అయింది. మోదీ గారు ఏమన్నా సరే అన్నప్పుడు మరి ఒప్పుకున్నారు. స్టేట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ పార్టీకి ఎప్పుడో అయిపోయేది. ఓకే, ఆయన రోల్ ఏమి ఉండదు సెంట్రల్ గవర్నమెంట్. తర్వాత ప్రాజెక్ట్ చేపట్టిన చంద్రబాబు నాయుడు 16,000 కోట్ల నుంచి 57,940 కోట్లు పెంచారు. ఇది తన అభిమాన సబ్ కాంట్రాక్టర్లకి కమిషన్ కోసం హెడ్ వర్క్స్, రైట్ లెఫ్ట్ కెనాల్ కాంట్రాక్ట్స్, అనుకూల కాంట్రాక్ట్, రిగ్గింగ్ టెండర్స్ నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. నామినేషన్ పద్ధతిలో ఇవ్వకూడదు, టెండర్ పిలవాలి. ఇది ఫైనాన్స్ శాఖ వ్యతిరేకించింది. ఇది దాన్ని ఏమంటారు, ఇరిగేషన్ శాఖ కూడా వ్యతిరేకించింది. అయినా ఇచ్చేసారు. ప్రతిదీ జీవో ఉంది. ఓకే, ఆయన ఏ రకంగా ఇచ్చారో. వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలోనే పని మొదలైంది 2005లో. తర్వాత అప్పటికే
అప్పుడు 10,151 కోట్ల అంచనా 2005లో. పనులు చాలా వరకు జరిగింది. 5,135 కోట్లు వచ్చగా కుడి కాలువ లైనింగ్ పాటు మిగతా పనులు కూడా కంప్లీట్ చేశారు. ఎడమ కాలువ పనులు 145 కిలోమీటర్ మేర పూర్తి అయిపోయినాయి. ఆ తర్వాత వారు కాలం చెందారు అనుకోకుండా హెలికాప్టర్ యాక్సిడెంట్లో. దాని తర్వాత ప్రాజెక్ట్ ఆగింది. తర్వాత విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఇది తెలుసుగా మీకు? జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఖర్చు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA అనేటువంటిది ఒక సంస్థను ఒకటి క్రియేట్ చేశారు. అయితే ప్రాజెక్టు వాళ్ళని పక్కన తప్పించేసి కేంద్రపై ఒత్తిడి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు నేను టేకప్ చేస్తాను, నేను డబ్బులు మేము ఇస్తాము, నువ్వు చేసి బిల్లులు పెట్టి మీరు మాకు ఇవ్వండి అని సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పందం కూర్చొని వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదైతే సరే వీళ్ళు చేస్తారో చేయని అని ఇచ్చారు. దాని తర్వాత హెడ్ వర్క్స్ పనులకి భారీగా కమిషన్లు ఇచ్చారు సబ్ కాంట్రాక్టర్ల ద్వారా. 2009 నాటికే కెనాల్ పనులు దాదాపు పూర్తయినాయి. 6 మరియు 7 ప్రాజెక్టుల్లో పూర్తయిపోయినాయి. ఈ ఒరిజినల్ కాంట్రాక్టర్ని తొలగించి RVS, BSCPL ఇన్ఫ్రా తర్వాత 2 కంపెనీలు చంద్రబాబు నాయుడు సన్నిహితులు చెందింది. 2005లో 119 కోట్లు ఎడమ కాలు 181 కిలోమీటర్ కంప్లీట్ చేసింది. డిసెంబర్ నాటికి అంచనా 3,645 కోట్లు. ప్యాకేజ్ 5 పనులు పూర్తయిపోయినాయి. అప్పటికే 16C కింద కాంట్రాక్ట్ తొలగించారు. టీడీపీ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణ సమీప బంధు పుట్టా సుధాకర్ చెందిన HES ఇన్ఫ్రాకి 142 కోట్లు అప్పగించారు. ఈ అంచనాల ప్రకారం ఈ పనులు మొత్తం 350 కోట్లు అన్నారు. తర్వాత 2017 పురుషోత్పట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఏలూరుకి నీటి సరఫరా చేయాలని నిర్ణయం. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు చేపట్టారు. దీనికి వచ్చేటప్పటికి ప్యాకేజ్ 1లో మిగిలిన 92 కోట్లు, తర్వాత 53 కోట్లు విలువైన పనులు ప్యాకేజ్ 4 కలిపి మొత్తం కలిపి పెంచి 328 కోట్లకు పెంచారు. పనులు చంద్రబాబు నాయుడు మాట ప్రకారం కాంట్రాక్ట్స్ ఇచ్చారు. దీంట్లో ఆయన కమిషన్ భారీ స్థాయిలో ముట్టింది. అంటే మీరు చెప్తున్నారు కదా 25,000 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు. ప్యాకేజ్ 1లో సూర్య కన్స్ట్రక్షన్స్, ప్యాకేజ్ 4, ప్యాకేజ్ 8, ప్యాకేజ్ 3 పనుల్లో ఇతర కాంట్రాక్టు వాళ్ళకి ఇచ్చారు. సవరించి అంచనా ప్రకారం ప్రాజెక్టు మొత్తం 1,045 కోట్లు. ఈ కాంట్రాక్ట్ అప్పటి ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ఆయన అప్పచెప్పారు. 2015 తాత్కాలిక పనులు పట్టిసీమ ఎత్తిపోతలకు పదించి కృష్ణా డెల్టా ప్రాంతంలో 527 కోట్ల రూపాయలు పనులు నామినేషన్ అనుకూలమైన సంస్థకు ఇచ్చారు. తర్వాత భూసేకరణ, పోలవరం భూసేకరణకు కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రిలీజ్ చేసింది. అది అక్కడ లోకల్ స్థానికంగా టీడీపీ నాయకులు వాళ్ళతో కొమ్మక్కయ్యి, అఫీషియల్స్ కొమ్మక్కయ్యి ఆదివాసీలు భూములు అవి లాక్కొని వాళ్ళు సరిగ్గా నష్టపరిహారం చెల్లించాలి. మీరు కావాలంటే ఇప్పుడు పోయి ఎంక్వైరీ చేసి ప్యాకేజ్లో వాళ్ళకి నష్టపరిహారం గవర్నమెంట్ వచ్చింది, అది పూర్తిగా సరిగ్గా చేయలే. టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నష్టపరిహారం సొమ్ము తన జేబుల్లో వేసుకున్నారు. ఇది మీరు ఇండిపెండెంట్కి వెళ్ళిన సర్వే చేస్తే దొరికిద్ది. సాయిల్ ఎంబార్క్మెంట్ వర్క్లో 1,590 కోట్లు ముడుపులు. అంచనా వ్యయంలో 800 కోట్ల నుండి 2,000 కోట్లు పెరిగింది. అంటే ఒరిజినల్గా 809 crores నుంచి 2,400 crores పెంచారు. ఇది నేను ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా యాక్చువల్ జరిగిన ఇన్ఫర్మేషను. నాకేం తప్పు చెప్పాలని అవసరం, మీరు ఎక్కడైనా పిలవండి చెప్తా. ఇది స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది రికార్డు. ఆయన స్పెషల్గా జియో ఇచ్చి ప్రతిదీ జియో నెంబర్ సహా ఇచ్చాడు ఆయన. ఇప్పుడు మీరు ఇన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా, ఇక్కడెక్కడ ఇంత జరిగిందని కేస్ బై కేసు చేస్తూ ఉన్నారు. వీటి మీద ఎవరెవరికి కంప్లైంట్ చేశారు? నేను ఎవరికి ఇంతవరకు కంప్లైంట్ చేయలేదండి. మొన్నే నేను ఇది యాక్చువల్గా ఇన్ రైటింగ్ నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి కలిసి ఇద్దాం అనుకున్నాను. ఇచ్చి నేను సబ్మిట్ చేసింది మీరు వెరిఫై చేయండి, కరెక్ట్ అయితే సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పారు. ఇచ్చారా మీరు? ఇవ్వలా, ఇస్తా.
ఇంకా ఎవరెవరికి ఇవ్వాలంటే ఇప్పుడు మన స్టేట్ కన్సర్న్ ఇరిగేషన్ మంత్రి గారు ఓకే అండి అంబటి రాంబాబు గారిని మాట్లాడి నేను ఇద్దాం అనుకుంటున్నా, ఇవాళ రేపు ఇద్దాం అనుకుంటున్నా. ఇది ముందర మీకు ఇప్పుడు అలా కాదు సార్, ఇప్పుడు మీరు చెప్తున్న ఆరోపణలు ఏంటంటే అన్ని పొలిటికల్ లీడర్స్ చంద్రబాబు నాయుడు అని టీం చేశారని చెప్తున్నారు. ఆధారాలు అంటే ఎనీథింగ్ ఇక్కడ పొలిటికల్ లీడర్స్ మధ్య జరుగుతుంది అవినీతి అంతా. మళ్ళీ మీరు ఇంకో పొలిటికల్ లీడర్కి ఇచ్చి దీంట్లో మీరు సాధించేది ఏంటి? సబ్ కాంట్రాక్ట్ మాకేముంది, మా లోన్లు తీసుకోవటం, మిషనరీ ఎక్విప్మెంట్ మేము కొనుక్కోవాలి, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరిని మా ఎక్విప్మెంట్తో చేస్తారు. మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వాలా, ప్లస్ మేము ఆల్రెడీ బ్యాంకులో ఆస్తులు పెట్టి మాకు ఈ నాగారు వీళ్ళు పెట్టి వాళ్ళు దానికి లోన్లు తీసుకుంటారుగా, కట్టాలిగా. చిన్న ఎక్విప్మెంట్ కాదు, పెద్ద పెద్దవి. అదే సార్, ఇప్పుడు ఈ కంప్లైంట్ అవి కూడా వాళ్ళకే ఇప్పించాడు. ఇప్పుడు ఇవన్నీ ఇరిగేషన్ మినిస్టర్ కాకుండా మీరు గవర్నమెంట్ అథారిటీస్, సిబిఐ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకా చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఇవ్వాలి కదా. వాళ్ళకి ఇవ్వకుండా మీరు పొలిటికల్ లీడర్ కంప్లైంట్ ఇవ్వడంలో మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏం లేదు సార్. ఇప్పుడు పోలీస్కి ఇచ్చినా సిబిఐకి ఇచ్చినా పక్కన పడేస్తారు. ఇప్పుడు ఇదే కనుక నేను స్టేట్ గవర్నమెంట్కి అందజేస్తే స్టేట్ గవర్నమెంటు దీన్ని నేను చెప్పిన దాంట్లో నిజం ఉంటే వాళ్ళ కరెక్ట్ అయితే సిబిఐ వాళ్ళే కనుక సిబిఐకి ఇస్తే అసలు మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు ఇన్ని ఆరోపణలు జరిగాయి అలాగే సార్. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చాలా అవినీతి జరిగిపోయింది. 25,000 కోట్ల రూపాయలు కుంభకోణం ఒక పోలవరం ప్రాజెక్టులోనే జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు, లోకేష్ చేశారని. ఒక పోలవరం కాదు సార్, నా దగ్గర అన్ని ప్రాజెక్ట్స్ గురించి వివరాలు సార్. ముందు ఈ ప్రాజెక్ట్ కోసం మాట్లాడాలంటే మీరు అందులో అంటే మీ కుటుంబం అందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి దానికోసం మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు ఆరోపణలు చేసినప్పుడు జగన్కి తెలియదు ఇవన్నీ, ఇన్ని సంవత్సరాలు పెట్టి వదిలేశారు. 4-5.5 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు నాకు తెలియదండి. నేను లాస్ట్ 2 ఇయర్స్లో మొత్తం హోంవర్క్ చేసి వాళ్ళు ఇచ్చిన ఎవిడెన్స్లు జీవోల ద్వారా కానీ ఆయన ఇన్స్ట్రక్షన్స్ ద్వారా కానీ ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇన్ని గ్యాదర్ చేసుకొని ఇట్లా జరిగిందని మీకు చెప్తున్నా. ఓకే, ఇప్పుడు ఇంకా నాది ఇంకొక ప్రశ్న. కేవలం తెలుగుదేశం పార్టీలో సీట్ ఇవ్వకపోవడం, తెలుగుదేశం పార్టీతో విభేదించి వైసీపీలో సీట్ ఆశించడం కోసం మాత్రమే రంగబాబు గారు ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. నా ఆరోపణ కూడా, మీరేమంటారు దాన్ని? సార్ నేను ఆల్రెడీ చాలామందితోటి మీడియాతో చెప్పడం జరిగింది. నాన్నగారు అడిగారు 6 నెలలకు, నా సీట్ ఇచ్చినా నీ పొడి చేయను అని క్లియర్గా చెప్పా. నేను 2 సంవత్సరాల నుంచి పార్టీ ఆఫీసులో అడుగు పెట్టలా. నేను నిజంగా సీటు కావాల్సిన అడిగితే నీ పార్టీ ఆఫీస్ అందరిలా తిరుగుతూ ఉండాలిగా. నేను తిరగల, నాకు అవసరం లేదు. ఎందుకంటే నీచమైన పార్టీ ఇది. అంటే ఇప్పుడు టీడీపీలో మీకు సీట్ ఇవ్వమని చెప్పిన తర్వాత ఎలా చేస్తున్నారని అనుకోవచ్చు కదా. 2 సంవత్సరాలు వెళ్ళట్లేదండి. మీరు వేరేతో క్వశ్చన్ 2 సంవత్సరాల క్రితం ఏముంది? సీటు గురించి హడావడేం లేదుగా. సీటు గురించి ఇప్పుడు అందరు పరిగెత్తున్నారు. సీటు గురించి ఇంట్లో వాళ్ళు ఎందుకు ఉపయోగిస్తున్నాడు? వివేకానంద కేసులో కూడా ఇదే చేశారు. అంటే ఇప్పుడు కేసినేని నాని విషయంలో కూడా ఇదే చేశారు. కుటుంబంలో చిచ్చు పెట్టడం చంద్రబాబు నాయుడు. అందుకే పెద్ద వెదవంట. నాకు అందుకనే ఫోటో చూసి ఇస్సిరి అవతల పడేసా. నేను అప్పటికి తీయమన్నా. అలాగే ఎందుకు ఫోటో ఎందుకు అంత ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి? నేను ఫోటో తీసేయమన్నా అండి సార్. నేను మొన్న 2 రోజుల క్రితం చెప్పా. అటాక్ పెట్టుంది, వాళ్ళు మర్చిపోయారో ఎందుకు మరి తీపోతే నేను ఫోటో అప్పుడే ప్రెస్ అందరూ వచ్చారండి. అందరూ వచ్చి కూర్చున్నారు. నాకు వెనకమాల ఫోటో కనపడుతుంది. అసలు ఈ ఫోటో వెనకమాల తీసుకెళ్ళి అటు పడేసాను నేను. అది పగిలింది, కర్మగారు పగిలింది. అదే లోకేష్ ఉంటే కాలుతో పెట్టి తొక్కామని గుర్తుపెట్టుకోండి. ఆయనకు వయసు గౌరవించి అటు పడేసాను నేను, అంతే. దానికి పెద్ద ఇష్యూ చేశారు. నేనేం చేశాను? తప్పు ఏం చేస్తే నాకు వద్దనుకున్నాను. మా ఇంట్లో ఎందుకు ఉండాలి ఆయన ఫోటో? ఇంకా మీ నాన్నగారు సపోర్ట్ చేస్తున్నారు కదండి. సపోర్ట్ ఎక్కడండి? ఆయన అక్కడ బయటకు వచ్చారా? ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన పైనుంచి కింద దిగట్లా. హెల్త్ ఇష్యూస్, చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకి. పెద్ద ఆయన కూడా మిమ్మల్ని వార్న్ చేశారని, నువ్వు వెళ్ళొద్దు బయటికి, చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా మాట్లాడొద్దు అని చెప్పండి. ఆయన నన్ను వైసీపీలో వెళ్ళమంటేనే వెళ్ళా. ఆయన విజయసాయిరెడ్డి గారికి ఫోన్ చేశారు, అయోధ్య రామరెడ్డికి ఫోన్ చేశారు. చెప్తే మా వాడు ఇంట్రెస్ట్ అంటే నేను వెళ్ళి కలవడం జరిగింది. ఓకే, ఆయనకి నేను ఇది ఆల్రెడీ చెప్పాను, ఇదే మాట అందరికీ. అంటే ఇప్పుడు వైసీపీలో సీట్ వస్తే మీరు పోటీ చేస్తారా? ఏమండి, నేను ఒకటే చెప్తున్నా, సీట్ ఏం ఆశించట్లా. నేను నాకు కొద్ది గౌరవం ఇస్తే చాలు అనుకుంటున్నా. నాకు మీరు సీటు ఇవ్వకపోయినా పర్లేదు, నేను మాత్రం లోకేష్ గెలవడానికి వీల్లేదు. అంటే ఇప్పుడు లోకేష్ మీద ద్వేషమా, వైసీపీ మీద అభిమానమా, పొలిటికల్ ఎంట్రీ కావాలని ఆసక్తా? దేంతో మీరు? ఏమండి, నాకు లోకేష్ మీద ద్వేషం తప్ప వేరేది ఏం లేదు. ఓకే, పొలిటికల్ ఎంట్రీ ఏమండి, చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. నాన్నగారు 5 సార్లు ఎంపీకి చేశారు, మా చిన్నాన్న జడ్పీ చైర్మన్ చేశారు, మా తమ్ముడు మేయర్గా చేశారు. ఏదైనా 5 ఏళ్ళు నాకు చూశాను, కుటుంబాలు అన్నీ చూశా. నేను అందుకని ఇంట్రెస్ట్ లేదనుకొని నేను పక్కన సైలెంట్గా ఉన్నా. ఈరోజు లోకేష్ మీద ఎందుకు అంటున్నారంటే వాడు పెద్ద 420
వాడు పెద్ద దొంగ. వాడు గనక ఈ ప్రాంతంలోకి వస్తే ఇక్కడ భూములన్నీ ఆక్రమించుకుంటాడు. మంగళగిరిలో ఖాళీ స్థలం కనపడినా, ఇక్కడ మీ దగ్గర ఈ చుట్టుపక్కల ఖాళీ స్థలం కనపడినా రౌడీలు, ఆయన దగ్గర 5 టీంలు ఉన్నాయి. టైం వచ్చినప్పుడు చెప్తా, వాళ్ళు ఇదే పని. ఇది టైం కాదండి, ఎంతకైనా మంచి టైం ఏమి ఉంటుందండి? ఏమండి, ఆల్రెడీ రాజకీయాలు వేడిగా ఉన్నాయి, మీరు బయటకు వచ్చారు, తీవ్రమైన ఆరోపణలు చేస్తారు, దొంగలు అన్నారు, దోపిడీదారులు అన్నారు, 420. ఎంతకైనా మంచి టైం ఏముంటుందండి? సమయం వచ్చినప్పుడు మాట్లాడతాను. నేను ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాను. ఓకే అండి. దాని తర్వాత ఐ కెన్ టెల్ యూ. రైట్ నౌ ఐ కాంట్ టెల్ యూ. ఓకే. ఆయన ఖాళీ స్థలం కనపడినా ఆక్రమిస్తారు. అంటే ఇప్పుడు ఇదివరకు మీకు గుర్తుందా, అమరావతి రాకముందల మంగళగిరిలో భూముల రేటు చాలా ఎక్కువ ఉంది. అమరావతి వచ్చిందిరా, రేట్ తగ్గింది. సరే, అమరావతి అంటారు కానీ పార్టీ ఆఫీస్ తీసుకెళ్ళి అమరావతి ఎందుకు కట్టుకోవాలా? ఇక్కడ ఎందుకు కట్టాడు చెప్పండి. ఓకే, నేను అక్కడ క్వశ్చన్కి వస్తాను. ఆయనకి ఇల్లు ఉందా? మీరు లొకేషన్ చెప్పండి, కంప్లీట్ చేయండి సార్. చెప్పండి, మీరు కంప్లీట్ చేయండి. సగం ఆపేతట్టాగా నేను ఆపను అడుగుతా. నా క్వశ్చన్కి ఇంకా ఆన్సర్ రాలేదు. లోకేష్ ఆయన ఏదైనా ఎమ్మెల్యే పోటీ చేయాలంటే స్థానికంగా ఉండాలి. ఆయన ఎన్ని రోజులు ఉంటాడు? వారానికి 3-4 రోజులు. తర్వాత వీకెండ్ అయితే హైదరాబాద్. చాలా ఇంపార్టెంట్ పనుల్లో, చాలా పర్సనల్ పనుల్లో ఆయన బిజీగా ఉంటారు. అంటే పర్సనల్ పనులు అంటే ఏముంటాయి? నాకు ఏం తెలుసు సార్. పర్సనల్ పని అంటే అది బయట రాడు. అన్నీ మీరు తెలిసినట్టే చెప్తున్నారు కదా, అది కూడా చెప్తే మేము కూడా తెలుసుకుంటాం కదా. ఏం తెలిసేది? ఇప్పుడు ఒక పబ్బులు పోతాడు, ఫ్రెండ్స్ అది ఎంజాయ్ చేస్తారు. ఏం చెప్పాలి మీకు? అంటే వీకెండ్స్ లో లోకేష్ గారు పబ్బుల్లో తిరుగుతాడు. ఇప్పుడు ఎలక్షన్ ఓడిపోయాడు. ఈ 4 సంవత్సరాలు ఎప్పుడైనా వీకెండ్ ఇక్కడ ఉన్నాడా లేదా మీరు చెప్పండి. అసలు ఆయన ఇల్లేదండి. ఆ కరకట్టమే అద్దెంట్లో ఉంటున్నాడు ఆయన. ఏదో ఒక ఇంట్లో ఉంటున్నాడు కదా, అద్దెల్లు. ఇప్పుడు కామన్ మ్యాన్ ఉన్నాడు. కామన్ మ్యాన్ వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి మోటార్ సైకిల్, కారు ఉండదు. ఒప్పుకుంటారుగా మీరు? ఎట్లా వెళ్తారు? అంత దూరం ఆయన ఉండేది వారానికి 4 రోజులు. 4 రోజుల్లో అక్కడ పోవాలి. ప్లస్ రాష్ట్రం మొత్తం చూసుకోవాలి. పార్టీ ఆఫీస్లో పనులు ఉంటాయి, ఆడిపోయి వెయిట్ చేయాలి. లేకపోతే ఇంటికి పోవాలి పొద్దున్న. జనరల్గా అయితే స్థానికంగా ఎక్కడ ఉంటే ఎమ్మెల్యే అక్కడ జనరల్ పొద్దున్నే వెళ్తారు. ఏమైనా సమస్యలు ఉన్నా మాట్లాడుకోవడానికి ఎమ్మెల్యే టైం ఇస్తారు, అది చేస్తారు. ఆయనకి ఏది ఇల్లు ఎందుకు కట్టుకోవాలా? ఆయన ఎమ్మెల్యే కాదు కదండి, ఆయన యాస్పిరెంట్ కదండి. ఆయన నేను ఇక్కడే పోటీ చేస్తాను, ఇక్కడే గెలుస్తాను అంటున్నాడుగా. ఎక్కడ పోయింది అక్కడే ఎత్తుక్కుంటా అంటున్నాడుగా. ఎత్తుకోమనండి, ఎట్ట గెలుస్తాడు చూస్తాను నేను. ఇప్పుడు మంగళగిరిలో మళ్ళీ పోటీ చేస్తే లోకేష్ ఓడించడానికి మీరు సర్వశక్తులు ఒడ్డుతారు. ఏం చేస్తారు మీరు? పార్టీ అక్కడ మీ లోకేష్ మంగళగిరి వచ్చేటప్పటికి 45 నుంచి 49,000 దాకా పద్మశాలులు ఉన్నారు. మిగతా ఇంకో 40,000 బీసీలు ఉన్నారు. అది బీసీ సీట్. అది తెలుగుదేశం ఎప్పుడు గెలవలా. మా చిన్నాయన డాక్టర్ శ్రీనివాస్ గారు కూడా ఓడిపోయారు ఇక్కడ కాంగ్రెస్ తరఫున వేసి. మీకు తెలుసో తెలీదో, అది ఎప్పుడు ఫస్ట్ ఆయన ఎలక్షన్ ఇచ్చినప్పుడు, దట్ ఈజ్ 82. ఆ రామారావు గాలిలో ఆయన కూడా ఓడిపోయారు. సో ఏంటంటే అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇది బీసీ సీటు. వైసీపీలో కూడా రెడ్లే కదండి పరిపాలించేది అక్కడ. ఏమండి, లాస్ట్ టర్మ్ ఒక టర్మ్ పోయింది. ఇప్పుడు 2 టర్మ్లు పోయినాయి. ఇప్పుడు బీసీలకు ఇవ్వకపోతే అది చౌదరి సీట్ అయింది. కదా. మీకు ఎంతమంది ఉన్నారండి? 15-20 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? మిగతా అదర్ కమ్యూనిటీస్ లెక్కేసుకుంటూ రెడ్లు కూడా లేరు కదా సార్ అక్కడ. అవునండి, అది ఎంతమంది ఉన్నారు? పోయినసారి వాళ్ళు ఇద్దరికి ఫైట్ అయ్యి ఓడిపోయారు. దాంట్లో ఎప్పుడైనా బీసీ సీట్ అది. అంటే అదే బీసీలకి వెళ్ళాల్సిన సీట్ అది. ఓకే, ఇప్పుడు మంగళగిరిలో వైసీపీ, టీడీపీ కూడా 2 నాన్ బీసీకే ఇస్తున్నారు కదా, ఇచ్చారు కదా ఇప్పుడు వరకు. ఎప్పుడు? 14-19 కూడా. 14 వచ్చేటప్పటికి టీడీపీ ఇచ్చిందిగా బీసీకి. గంజి చిరంజీవి గారికి టీడీపీ బీసీకి ఇచ్చిందిగా. ఎంత 6 ఓట్లు 7 ఓట్లు ఓడిపోయారు. 19 వచ్చేటప్పటికి లోకేష్ నేనే కావాలి, నాకు అన్ని దగ్గర ఇక్కడ చూసుకుంటానికి, మొత్తం చూసుకుంటాను, ఇక్కడ ప్లస్ భూముల రేట్లు బాగున్నాయి, మొత్తం ఎకరాలు కబ్జా చేసేద్దామని ప్లాన్ గీశాడు. అదే ఫెయిల్ అయింది. మళ్ళీ ఈయన గెలిచారు 5,000 ఓట్లతోటి. అదొక డౌట్ అండి. ఇప్పుడు లోకేష్ గారు వీళ్ళందరూ మళ్ళీ గెలిస్తే మొత్తం ఈ ఏరియాలో ఉన్న భూములన్నింటినీ కబ్జా చేసేస్తారు అని చెప్తున్నారు మీరు. 100%. మరి 14-19 చేసుంటారు కదా ఆల్రెడీ. 14-19 ఎక్కడ సార్? 14 ఎమ్మెల్యే కాదుగా, ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ పోయాడు కదా సార్. అప్పుడే కదా వచ్చింది. అప్పుడే నీకు ఎప్పుడు అడుగు పెట్టాడు ఇక్కడ ఆంధ్రాలో? అక్కడ హైదరాబాద్ దొబ్బిన తర్వాతగా ఆంధ్రాకి వచ్చింది ఆయన. అక్కడ నెలగొడితేనే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరూ పెత్తనం చేద్దాం. ఆయన రాయలసీమలో పోటీ చేయమనండి. ఆయన పుట్టింది అక్కడ, ఆయన సొంత గడ్డ అక్కడ చేయమనండి. అక్కడ లేరా కమ్మాసు? సార్ చెప్పండి, ఇది అక్కడ ఎందుకు పోటీ చేయడు? ఇక్కడికి రావాలా? ఇక్కడ అందరు క్యాస్ట్ పరంగా అందరినీ విషయం చదువుతున్నాడు ఆయన.
చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్లస్ డబ్బులు పిచ్చి. ఎంత డబ్బులు కావాలండి మనిషికి? రామారావు మనవడు, ఎంత డబ్బులు కావాలి ఆయనకి? ఆయన పేరు చెడగొడుతున్నాడు. ఎన్ని కోట్లు కావాలండి ఆయనకి? ఎంత తింటామండి మనం? అంటే ఎంత తినుంటారండి మీ ఉద్దేశం? ఎంత తినుంటారు మీరు ఆయన అడగాలి. మీరు పోలవరంలో 25,000 కోట్లు కాదు ఆయన అడగాల్సిందే. అయ్యో, మీరు ఎంక్వైరీ చేస్తున్నారు కదా. ఆయన అప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ ఆస్పిరెంట్ దగ్గర నుంచి కానీ 2 కోట్లు 3 కోట్లు అట్లా స్టార్టింగ్ నుంచి మొదలు పెడతారండి. వాళ్ళకి 20-30 కోట్ల దాకా ఇస్తారు. వాళ్ళ సీట్ కన్ఫర్మ్ కాదు. కరప్షన్ ఆ రకంగా 175 నియోజకవర్గంలో చేసేది, ఇంక్లూడింగ్ ఎస్సీలను కూడా. ఇప్పుడు పోయిన ఎలక్షన్లో 2014లో ఎస్సీ నియోజకవర్గాల్లో అన్నిట్లో ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? మీరు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ తాటికొండ కానీ, పత్తిపాడు కానీ, లేకపోతే మీరు గోదావరి జిల్లాలో కానీ వాళ్ళని పనిచేయనిచ్చారా? వీళ్ళే పైనుంచి ఇన్స్ట్రక్షన్స్. అంటే వైసీపీ గవర్నమెంట్లో పనిచేయనిచ్చారండి ఎస్సీ ఎమ్మెల్యే సార్ చెప్పి. వైసీపీ గవర్నమెంట్ నీ సంగతి తర్వాత మాట్లాడతాను. అలాగే ఆయన చేసిన తప్పులు చెప్తున్నాను. వాళ్ళని ఎస్సీలని వాళ్ళని గౌరవంగా చూసారా? వాళ్ళ చేత వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కులు ఇచ్చారా? ఏ కాడికి పెత్తనం చేయటం. ఎవరు ఇప్పుడు పార్టీ స్ట్రిక్ట్గా ఉంటే మిగతా వాళ్ళు ఎందుకు వస్తారు? మిగతా ఇతర కులాల అగ్ర కులాలు ఎందుకు వస్తారు? వాళ్ళు లూజ్ చేసి మీరే పోయి కెలకండి అని చెప్పి వాళ్ళని గబ్బు చేసి మొత్తం ఓడిపోయింది. అంటే ఇప్పుడు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో టీడీపీ హయాంలో సేమ్ కమ్యూనిటీ, అంటే మీరు మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే, అది తప్పైతే మీరు చెప్పండి, కరెక్షన్ చేయండి, సబ్జెక్ట్ కరెక్షన్. కమ్మాసే రాజ్యం వెళ్ళారు ఎస్సీ కాన్స్టిట్యున్సీలు అనేది మీ ఆరోపణ. 100% మీ నోటంటే వినాలని ఉందండి అది. 100% కమ్మాస్ చేత చేపించారు. ఎస్పెషల్లీ లోకేష్, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు ప్లాన్. తర్వాత బీసీకి ఎక్కడ గౌరవం ఇచ్చారండి? 4-5 పోస్టులు ఇస్తారు. అచ్చెన్నాయుడిని ఆయన పట్టించుకున్నారా? పాప ఆయన ఇచ్చింది తగ్గుతారు అంతే. ఎదురుకు వచ్చిన పలకరేరు. ఓకే, మీరు చాలాసార్లు టీవీలో చూసి ఉంటారు. ఏంటిది ఆయన గౌరవం ఇచ్చేది? పార్టీ ఆఫీస్కి వస్తే బీసీలను పట్టించుకుంటారా? సో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు ఉంటారుగా. అంతకుముందు అది వాళ్ళకి ఏమైనా నామినేటెడ్ పదవులు ఇచ్చాడా? ఏది గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి ఏ చిన్న పోస్టులు ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏదంటే అంటే టీడీపీ అనేది ఒక కులం పార్టీ అంటారా మీరు? ఎస్. మరి మీరు కూడా అదే కులం కదా? మేము తప్పనిసరి పరిస్థితి వెళ్ళామని చెబుతున్నాగా. ఇప్పుడు ఇచ్చినా నేను పోటీ చేయను, నాకు వద్దాయా, నేను అడుగే పెట్టట్లేదు అన్నాగా. ఇంకేం కావాలి మీకు? ఓకే, అంటే మీరు కులంతో విభేదిస్తున్నారా? ఎస్, నేను ఒక్కడనే. నా కుటుంబంలో కూడా నేను ఒక్కడనే. మా నాన్నగారు, మా శ్రీనివాస్ గారు రిటైర్మెంటు. అందరికి ఎవరికి ఇష్టం లేదు. మీరు పోలవరం మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు, మీరు చాలా నష్టపోయని చెప్పారు, దాన్ని రికవరీ చేసుకోవడానికి ఏం చేయాలి అన్నీ చేస్తామని చెప్పారు. ఇప్పుడు అమరావతి ఉద్యమంలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది? అమరావతి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ తప్పు ఏంటంటే 30,000 ఎకరాలు. 30,000 ఎకరాలు ఏదైనా బొంబాయి సిటీయా? 30,000 ఎకరాలు ఎట్ట డెవలప్ అయ్యిద్ది? రాత్రి డెవలప్ అయ్యిద్దా? హైదరాబాద్ ఎన్నాళ్ళు పట్టింది అది తీసుకోవటం ఒకటి. రెండోది అక్కడి నుంచి రైతుల ముసుగులో వీళ్ళు దాంట్లో చాలామంది పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదు. దాంతో మంత్రి గారి పేరు ఉంది, లోకేష్ కొన్నాడు, బినామీ, అన్ని బినామీ విత్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరెవరి పేరును కొన్నారు, వాళ్ళకి స్థాయి లేని వాళ్ళ పేరు కొన్నారు, అవి వాళ్ళు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఆ మధ్యలో, ఈ మధ్య నీకు రైతులకు ఇచ్చిన 25% వాల్యూవే 5 లక్షల కోట్లు అన్నారు. 5 లక్షల కోట్లు వాల్యూ, దాని వాల్యూ అంతే అన్నారు. ఇప్పుడు నువ్వు 5 లక్షల కోట్లు అయితే నువ్వు ఎక్విజిషన్ చేసుకోవచ్చుగా. ఇప్పుడు ఎకరానికి గవర్నమెంట్ వాల్యూ 2 లక్షలు. ఎప్పుడు అది ప్రాజెక్టు అనుకోలే. మామూలుగా రైతు వారి భూమి 2 లక్షలు, ఎకరం 10 లక్షలు ఉండేది. తుళ్ళూరు కానీ ఆ చుట్టుపక్కల కానీ 10-12 లక్షలు ఉండేది. దానికి 20 లక్షలు ఇచ్చి తీసుకున్నా 3,000 ఎకరాలకి 6,000 చిల్లర కోట్లు అయింది. 2 సంవత్సరాల బడ్జెట్, 2 సంవత్సరాలు బడ్జెట్ వచ్చేటప్పటికి 2.5 లక్షల కోట్లు ఎంత ఉంది. ఇది పెద్ద సర్దటం పెద్ద సమస్య కాదు. పసుపు కింద 2018లో 19,000-20,000 కోట్లు ఇచ్చారు.
6,000 కోట్లు కట్టలేరా? ఇప్పుడు అదే కనుక మొత్తం తీసుకున్నట్టయితే గవర్నమెంట్కే వాల్యూ వచ్చేదిగా. లాజిక్ వినండి, 5 లక్షల కోట్లు మొత్తం భూమి ఉంటే గవర్నమెంట్ వాల్యూ వచ్చేదిగా. పోనీ అసలుకి అన్ని ఎకరాలు ఎందుకు? 3,000 ఎకరాలు ఇస్తే మిగతా రైతులందరూ కోటీశ్వరులు అయిపోయేవాడుగా. అంటే మిగిలిన రైతులు కోటీశ్వరులు చేయకూడదని ఎలా చేశారంటారా? వాళ్ళు సొంతంగా ఎప్పుడైతే అనౌన్స్ చేసే ముందర సొంతంగా వాళ్ళ బినామీలతోటి భూములు కొనుక్కొని తర్వాత అసైన్లో ఉన్నదానికి కూడా చట్టం తీసుకొచ్చారు. తీసుకురాకూడదు, అది కూడా చట్టం తీసుకొచ్చి వాళ్ళకి ప్లాట్లు అలాట్మెంట్ చేసి అవి చేసి, మీకు గుర్తుంది లేదా, కాజా దగ్గర నుంచి ఇటు రోడ్డు గ్యామిన్ ఇండియా వాళ్ళు 2014లో అనౌన్స్ చేశారు. 13లో అది వర్క్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా చాలా వరకు అయిపోయింది. అది ఆపిచ్చాడు, అలైన్మెంట్ మార్చాలని. ఎందుకు ఆపిచ్చారు? ఈరోజు ఎంత ట్రాఫిక్ సమస్య ఉంది విజయవాడలో, మీరు ఒప్పుకుంటారు లేదా? ఎంత ట్రాఫిక్ సమస్య ఉంది, అది ఆపిచ్చారు. ఇప్పుడు నైట్ టైం కానీ ఈవినింగ్ టైం పీక్ అవర్లో లారీల ట్రాఫిక్ ఎంత ఉంది? అది 1.5 year ప్రాజెక్ట్ అయిపోయి అది ఆపిచ్చి నేను సపరేట్గా కట్టాలి అది ఇది అని అన్నాడు. ఇవాళ అది పాడి బిజీ అయిపోయేది. అక్కడ గన్నవరం దాకా మీకు బైపాస్ పడిపోయేది. అంటే రాయపాటి సాంబశివరావు గారు కానీ రాయపాటి రంగారావు గారు కానీ ఏం భూములు కొనలేదండి అమరావతిలో? లేదండి, నాకు 1 ఎకరం భూమి కూడా లేదండి, కొనలేదండి. అందుకే కానీ మా నాన్నగారు కానీ కొనలేదండి. ఓకే, అందుకే కోపడుతున్నారా అమరావతి మీద? అప్పుడు నేను కానీ మా నాన్నగారు కానీ మా కుటుంబ పేరులో ఎవరిది లేవండి. బినామీల పేర్లు కూడా లేవండి. కొన్ని ఉంటారు కదండి, ఎంపీగా చేశారు మరి. కొనలేదండి, లేదండి మాకు. మేము గత 7-8 సంవత్సరాల నుంచి ఆస్తులు అమ్ముకోవటం తప్ప కొంట అనేది జరగల. నా రికార్డు, మా ఫైనాన్షియల్ రికార్డు యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ నేను అమ్ముకుంటూ వస్తున్నా. ఓకే, స్ట్రైట్కి వచ్చినండి. అమరావతి తప్పు ఎవరిది? అమరావతి ఫెయిల్యూర్ కారకులు ఎవరు? అమరావతిలో ఎక్కువ అవినీతికి పాల్పడింది ఎవరు? చంద్రబాబు నాయుడు, లోకేష్, మంత్రి నారాయణ. ఎంత కుంభకోణం జరిగి ఉంటుందండి మొత్తం? సార్ అది చాలా పెద్దగా జరిగింది. నాకు ఫిగర్స్ తెలియదు. బినామీ పేరు మీద చాలా పొలాలు కొన్నారండి, బెదిరించి. అసైన్ వాళ్ళు బెదిరించారండి. 6 ఎకరం ఉన్న వాళ్ళు కూడా బెదిరించేసి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చేసి తీసేసుకున్నారు. సార్, ఒక ప్రపంచ స్థాయి నగరం నిర్మిస్తాను, ఒక ప్రపంచ స్థాయి దార్శనికత్వం ముందుకు వెళ్తున్నాను అని ఒక మంచి ప్లాన్స్ అవి వేశారు. దాన్ని మీరు ఎందుకు స్వాగతించట్లేదు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఆయన పార్టీ ఆఫీస్ ఎందుకు పెట్టలేదు సార్ అక్కడ? ఆయన పార్టీ ఆఫీస్ కట్టుకోవచ్చుగా మంగళగిరిలో. హైవేలో ఉంది కదా సార్, హైవే కాదు సార్, అమరావతిలో కట్టచ్చుగా. అది తెలుసు రాదన్నది. ఎట్టా మాయ చేద్దాం అనుకున్నారు, కుదరలా. చాలా కొత్త జనం అంటే అమరావతి రాదు కాబట్టి హైవే పక్కనే పార్టీ ఆఫీస్ కట్టుకున్నారంటారా? చెప్పాలి సార్, ఇంత సైలెంట్. కరెక్ట్గా నేను చెబుతున్నాను. నిజంగా మనస్ఫూర్తిగా చేయాలనుకుంటే అక్కడ కట్టుకోవాలి. అప్పుడు అక్కడికి వచ్చేవాళ్ళు కానీ ఆ చుట్టుపక్కల ల్యాండ్స్ అన్నీ భూములు పెరిగాయి. అక్కడ అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి ప్లాట్లు ఇచ్చారుగా, కొనుక్కొని కట్టుకోవాల్సింది. రోడ్డు వేసుకుని కట్టుకుంటే డెవలప్ అయ్యింది ఏరియా. మీకు డెవలప్ అవుతుంటారా? ఖచ్చితంగా అవుతుందండి. ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ బ్రిడ్జ్ కడుతున్నారు, అది ఎందుకు కట్టలే? ఆయన 5 ఏళ్ళు ఇస్ మోర్ దెన్ టైం, ఎనఫ్ టైం. ఆయన 2050 వరకు ప్లాన్ చేసుకుని కడుతుంటే మీరు 5 సంవత్సరాల్లో పూర్తి అవ్వాలని ఎలా? 2050 వరకు అంటున్నారు మీరు. ప్రతి సంవత్సరం మీకు ప్యాసింజర్ కార్లు కానీ ట్రక్కులు కానీ పెరుగుతున్నాయి. 2050 దాకా వెయిట్ చేయాలంటే మీకు వెరీ రోడ్స్ అయ్యి ట్రాఫిక్ ఏది? ఎక్కడికక్కడ ప్రతి నగరంలో భారతదేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈరోజు 2 లక్షల కోట్లు ప్రభుత్వం మోదీ గవర్నమెంట్ పెడుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే, కనెక్టివిటీ కోసం. మన భారతదేశం చైనాతో కంపేర్ చేస్తే ఉత్పత్తి అయిన స్థానం నుంచి పోర్టుకి వెళ్ళడానికి మనకి టైం ఎక్కువ, 2 రోజులు పడుతుంది. అదే 8 గంటల్లో మీకు చైనాలో వెళ్ళిపోద్ది, సేమ్ డిస్టెన్స్. మనకి దానికోసమని ఈ ఎక్కడెక్కడ ఔటర్ రింగ్ రోడ్స్, బైపాసులు వాటి మీద ఖర్చు పెడతాను. సార్, పాపం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రణాళిక ప్రకారం 5 సంవత్సరాలకి ఇది, 10 సంవత్సరాలకి ఇది, 2050కి ఇది అని అన్ని ప్రణాళికాబద్ధంగా చేస్తే మీరు అసలు ఏం జరగలేదని ఒక మాటలో కొట్టిపడేస్తే ఏం చేశారు చెప్పండి సార్? కనీసం ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రతి ప్రాజెక్టు నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టులో అవినీతి చేశారు. ఇది ఒకటే కాదు, మిగతా ప్రాజెక్టులో కూడా అవినీతి చేశారు. రోజు సంక్షేమం కానీ ఇచ్చారు కనీసం? మీరే కదా సార్ పసుపు కుంకానికి 19 ఏమండి ఎలక్షన్ కోసం పసుపు కుంకానికి ఇచ్చారండి? జనానికి అర్థం కాదండి. 3 నెలల ముందర ఇచ్చేస్తే ఏంటి అది బడ్జెట్లో లేనిది? అలాగే అర్థమయ్యే ఓడించారు అనుకోండి. 2018 బడ్జెట్లో ఆ పసుపు కుంకం లేదు. జనవరి ఫిబ్రవరిలో ఇచ్చారు వాళ్ళు. ఓకే, 18,000-20,000 కోట్లు. నీకు 6,000 కోట్లే అయ్యేది. నువ్వు ఈ 5,000 ఎకరాలు నువ్వు
ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది కదండి, యాక్ట్ ఉందిగా, 2 times ఇస్తారు, 3 times ఇస్తారు. పోనీ 10 లక్షలు 20 లక్షలు ఇచ్చినా నీకు అంతకట్ట కాదు, ఎందుకు తీసుకోవాలా? ఆ రూట్లో వెళ్తే మరి ఆ భూమి అంతా ప్రభుత్వం కొన్ని కోట్లు వస్తుందిగా ఆయన చెప్పినట్టుగా. కానీ కొన్ని వందల మంది రైతులు అమరావతికి అనుకూలంగా ఉద్యమాలు చేస్తున్నారు అంటే ఉద్యమం అంతా తప్పంటారా మీరు? ఏమండి, నేను వాళ్ళు రైతులు భూములు ఇచ్చిన వాళ్ళు, సిన్సియర్గా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను లేదని చెప్పట్లా, మాయ చేశారు. ఇప్పుడు దీనికి ఇది కాకుండా మీకు 1800 కోట్లు సంవత్సరానికి కౌలు రూపంలో 10 ఏళ్ళు ఇవ్వాలి. ఎంత అడిషనల్ బర్డెన్ అండి గవర్నమెంట్ మీద. అదే నువ్వు 3000 ఎకరాలు తీసుకో, 3000 ఎకరాలు నువ్వు కట్టుకో, నువ్వు చూడండి రైతులకు వదిలేయాలి. అంటే అలా కాదండి, ఇప్పుడు రాయపాటి రంగబాబు గారు అనుకున్నట్టుగా ఎలా నిర్మిస్తారు? చంద్రబాబు నాయుడు కూడా ఒక విజన్ ఉంది, ఒక స్కెచ్ ఉంది, ఒక ప్లాన్ ఉంది, దాని ప్రకారం ఏ చేస్తున్నారు. విజన్ ఉంది సార్? ఆయన 2050 వరకు ఒక పెద్ద రాజధాని నిర్మించాలి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధాని నిర్మిస్తానని ఆయన మొదలు పెట్టారు. చాలా మంది మీరు చిన్నది కట్టమంటారు ఇట్లా? చాలా మంది తెలియని విషయం చెప్తున్నా, మాట్లాడితే హైటెక్ సిటీ కట్టాను. హైటెక్ ట్విన్ టవర్స్ కట్టింది, అది శంకుస్థాపన వేసింది జనార్దన్ రెడ్డి గారు. తర్వాత ఈ న్యాయంలో రెడీ అయింది అంతే. అందుకని మొత్తం నేనని చెప్పి ఈ జనరేషన్ పిల్లలందరికీ రాంగ్. ఒక స్ట్రైట్కి వచ్చింది సార్, అమరావతి ఉండాలా వద్దా? సార్ అన్ని చోట్ల 3 రాజధానులు అన్నారు, 3 ప్రాంతాలు సమానంగా చూడాలి. నీకు ఒక చోట పెట్టేసి ఎక్కడ లేని చోట, ఎక్కడ ఏమి లేని చోట ఇన్వెస్ట్మెంట్ అని మీకు ఎందుకు సార్? ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టారు, సెక్రటేరియట్ బిల్డింగ్ ఉంది, ఇక్కడ సెక్రటేరియట్ అసెంబ్లీ కట్టారు, అది మన తెలంగాణలో కట్టారు చూసారా? వీళ్ళు పెట్టిన ఖర్చులో సగం కూడా కాల, అది పర్మనెంట్ పక్కా బిల్డింగ్, 30-40% అయింది. వీళ్ళు టెంపరీ షెడ్లు 11,000 నుంచి 12,000 చొప్పున ఇచ్చారు. వెయిట్ ఎంత అయిద్దండి? 2,000 అయింది. అందులో ఏ కాంట్రాక్ట్ మీరు తీసుకోలేదంటే ట్రాన్స్లేట్ మేమేం తీసుకున్నాం, మొత్తం పోలవరం మీద పెట్టి నష్టం. ఇవన్నీ ఆయన బినామీలు తీసుకుంటారు. 12,000 టెంపరీకి ఎక్కడ ఉందా? ఏ ఇంజనీర్ని కానీ అడిగినా, ఏ అపార్ట్మెంట్ కట్టినాడానికి ఎంత అయితే స్క్వేర్ ఫీట్ కానీ చెప్తారు, పక్కా స్లాబ్. ఆయన టెంపరీ షెడ్లు, టెంపరీ వర్షం పడంగానే కారటం మొదలైంది. అప్పుడు తీశారు, లెక్కలు తీస్తే ఇంత అవినీతి జరిగిందని ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, నేను చెప్పటం కాదు. మరి దీన్ని స్కామ్ కాక ఏమంటారండి? ఓకే, ఇంకా ఏ ప్రాజెక్టులో అవినీతి జరిగింది మీ దృష్టికి వచ్చినాయి చెప్పండి. చాలా ప్రతి దేంట్లో జరగలేదు అని అడగండి, ప్రతి దాంట్లో జరిగింది. మీకు లిస్ట్ అవ్వమంటే విత్ జీవో సహా చెప్తాం మీకు. పెరిఫరల్గా నాకు ఒక 5-6 ప్రాజెక్టుల పేర్లు చెప్పండి. నీరు చెట్టు కార్యక్రమం కింద 15,149 కోట్లు ఖర్చు పెట్టారు. ఏంటంటే నీరు చెట్టు కార్యకర్తలకి, వాళ్ళకి వీళ్ళకి కమిషన్లు తీసుకొని గుంటలు తీసి అదేమంటే వాటర్ కన్జర్వేషన్ అంటాడు. ఇండియాలో ఎక్కడ లేనిది వాటర్ కన్జర్వేషన్, వాటర్ లెవెల్ పెరిగిద్ది అంటారు, మీడియా పబ్లిసిటీ దాని కింద 15,000 కోట్లు పెట్టారు. పెండింగ్ ప్రాజెక్ట్ కింద 37,246 కోట్లు పెట్టారు. మొత్తం ఖర్చు పెట్టింది 62,000 కోట్లు ఖర్చు పెట్టారు. పోలవరంగా 9,000 కోట్లు. దీంట్లో కమిషన్లు 32,000 కోట్లు. ఈ 67,000 కోట్లలో 50%. తర్వాత ఇసుక మట్టి విక్రయించిన ద్వారా 24,750 కోట్లు. సార్ మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మొన్న కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ 45% అవినీతి పాల్పడిందని కాంగ్రెస్ బాగా కంప్లైంట్ చేశారు, బాగా ఆరోపణ చేశారు, పబ్లిక్లో తీసుకెళ్లారు. మరి 2019లో ఇంత అవినీతి జరుగుతుంటే వైసీపీ ఎందుకు తీసుకెళ్ళకపోయింది అంటారు? నాకు తెలియదండి, అది పార్టీ వాళ్ళని అడగండి. ఓకే, తర్వాత మీకు 23 ప్రాజెక్టులు చెప్తున్నా అండి. వంశధార ఇనీషియల్గా డిపిఆర్ ఫైనల్ 933 కోట్లు, అది 1,600 కోట్లు పెంచారు. తారక రామ తీర్థ సంగ్రహం 220 కోట్ల 470 పెంచారు. జన జయంతి 70 కోట్లు 105 చేశాడు. పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 608 కోట్ల నుంచి దానికి అదనంగా 674 కోట్లు పెంచారు. తర్వాత తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 526 కోట్లు. ప్రతిదీ నేను ఇది ఇంక్రీజ్ చేసి డబుల్ చేస్తున్నారండి. 526 కోట్లలో 944 చేశారు. ప్రతిదీ జీవో ద్వారా ఉన్నాయి, జీవో నెంబర్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఓకే. తర్వాత గుండ్లకమ్మకి 592 కోట్ల నుంచి 753 కోట్లు పెంచారు. తర్వాత గాలేరు నగరి ఫస్ట్ ఫేజ్ 2,155 కోట్లు ఇనిషియల్ ఎస్టిమేషన్, మళ్ళీ దాన్ని 2,800 కోట్లు చేశారు.
తర్వాత హంద్రి నీవా ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్ట్ 2774 కోట్లు, దాన్ని 4317 కోట్లు పెంచారు. ఓకే ఏం చెప్పండి. ఓకే సార్, అంటే ఇప్పుడు చాలా ఉన్నాయి. ప్రతి ప్రాజెక్టు చూస్తుంటే దాదాపు 40 to 50% ఎన్హాన్స్ చేశారండి మినిమం. పోలవరం అయితే ఇంకా లెక్కే లేదు, ఎన్ని రెట్లు పెంచారో మీకే తెలుసు. ఓవరాల్గా కమిషన్ 32,000 కోట్లు దోపిడి దోస్తున్నారండి. ఓకే సార్, టోటల్గా ఓవరాల్గా ఈ అవినీతి మీద మీరు ఎలాంటి ఉద్యమం చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు? నేను ఎంతటి వాడండి, నేనే ఉద్యోగం చేస్తాను, నన్ను పట్టించుకుంటాను. మీలాంటి అడిగితే చెప్తాను నిజాలు, నాకేం భయం లేదు. ఓపెన్ ఎక్కడ చెప్పమని చెప్తాను నేను. సరే, ఒక బాధితుడు మీరు, అంటే మీ కుటుంబం నష్టపోయింది ఆర్థికంగా నష్టపోయింది. ఇప్పుడు మీరు రోడ్డు మీదకి వచ్చి ఆల్రెడీ ఇవన్నీ కంప్లైంట్ చేస్తున్నారు, దీన్ని ఒక ప్రాపర్ వేలో కంప్లైంట్ ఎందుకు చేయరు? ప్రాపర్ వేలో ప్రభుత్వానికి నా నివేదిక అందజేస్తానండి. ప్రభుత్వం ద్వారా కంప్లైంట్ ఇప్పిద్దామని నా ఆలోచన అండి. సిబిఐకి కానీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ కానీ అవినీతి. ప్రధానమంత్రి మోదీ మీకు 2018-19లో ఏమన్నాడు? 18 వచ్చినప్పుడు ఏటీఎం, పోలవరం ప్రాజెక్ట్ ఒక ఏటీఎంలా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. ఎనీ టైం మనీ ఇలాగ వాడుకుంటున్నాడు. ఆయనంతకు ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఎవరు? దేశ ప్రధాని. అంటే ఆయన తెలీదా? ఇంకా అంతకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలంటే నేను చెప్పినాటికి ఆయన చెప్పినాటికి 100% టాలీ. ఓకే అండి. సాంబశివరావు గారికి బ్రదర్స్ ఎంతమంది, వారసులు ఎంతమంది, పిల్లలు ఎంతమంది? సాంబశివరావు గారికి 4 బ్రదర్స్ అండి. ఓకే. ఒకటేమో రాయపాటి శ్రీనివాసరావు, ఇంకోటేమో రాయపాటి గోపాలకృష్ణ గారు, ఇంకోటేమో రాయపాటి హనుమంతరావు గారు. వారు చనిపోయారు, వారు 3 ఏళ్ళు అయింది. నాకు వచ్చేటప్పుడు నాతో పాటు 2 సిస్టర్స్ అండి. ఓకే. 2 మ్యారేజ్ అయిపోయి సెటిల్ అయిపోయారు. దాని తర్వాత రాయపాటి శ్రీనివాసరావు ఒకే ఒక అబ్బాయి అండి. ఆయన మేయర్గా చేశాడు, గుంటూరు మేయర్గా చేశాడు. రాజకీయంలో ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదంటున్నాడు. అది 3వ వాళ్ళకి వచ్చేటప్పటికి ఆయన గోపాలకృష్ణ గారికి 3 పిల్లలు అండి. 2 మగ పిల్లలు, ఒక ఆడపిల్ల రాయపాటి శైలజ. ఓకే. 4వ ఆయనకి వచ్చేటప్పటికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. వాళ్ళు చెన్నైలో ఉంటారు, వాళ్ళు ఏమైనా ఇక్కడ ఉంటారు, బిజినెస్ చేసుకుంటారు. ఇప్పుడు రాయపాటి శైలజ గారు మీ చిన్నాన్నగారు? మూడో ఆయన వాళ్ళ అమ్మాయి అండి. ఓకే. ఇప్పుడు మీరు మీ సిస్టర్స్ ఇద్దరు? అవునండి, అంతే. ఎవరి కాళ్ళు సపరేట్ అండి. ఎవరి కాళ్ళు సపరేట్గా ఉంటాం. ఇప్పుడు మీరు నాన్నగారు కలిసి ఉంటారు? ఆయన దగ్గర ఉండాలి కదండి. అదేనండి, నేనే చూసుకోవాల్సింది. మంచి చెడ్డ ఆయన దగ్గర ఇంట్లో నేనే ఉండేది. రాయపాటి సాంబశివరావు గారు ఆర్థిక ప్రపంచం ఎంత అండి? ఎన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఎక్కడండి బిజినెస్ లేదు. ఎంతవరకు వెళ్ళారు? చాలా వెళ్ళారు కానీ ఆ ఫిగర్స్ నా దగ్గర కరెక్ట్ లేవు. ఇప్పుడు మాత్రం ఏం చేయట్లేదు, రిటైర్మెంట్ లైఫ్ అని. ఓకే. రంగబాబు గారు? నాది బిజినెస్ ఏదో నేను చేసుకుంటున్నానండి. పవర్ పాయింట్లు ఉండేవి, అవి కొన్నాళ్ళు నడిపోయిన తర్వాత అమ్మేశాను. ఓ స్పిన్నింగ్ మిల్ ఒకటి ఉంది. నా లైఫ్ నాది వితిన్ ద లిమిట్స్లో నేను ఉంటాను. మీకు పిల్లలు ఎంతమంది? నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. ఓకే. నేను చదువుతున్నాను. అమ్మాయి పెద్దండి. అమ్మాయి మ్యారేజ్ చేసామండి. షీఈ్ నౌ డాక్టర్ అండి. గైనకాలజీ హైదరాబాద్లో. షీ జస్ట్ కంప్లీటింగ్ అండి. బాబు ఏమన్నా యూఎస్లో చేశాడు, మా బ్యాచిలర్స్. వచ్చాడు, ఇక్కడ ప్రస్తుతం ఉన్నాడు. ఓకే. వాడు ఏదో యాక్టింగ్ చేయాలంటున్నాడు. సరే కొన్ని ట్రై చేసుకోమని చెప్పాను. ఓకే. ఏం పేరండి? గురుతేజ. ఓకే. ఇప్పుడు రాయపాటి సాంబశివరావు గారి రాజకీయ వారసత్వాన్ని ఎవరు కొనసాగిస్తారు? ఇటువంటి పరిస్థితుల్లో మేమేం కొనసాగిస్తామండి? మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీస్తే ఎక్కడ నుంచి సంపాదిస్తే? ఈ రోజుల్లో దేనికైనా మనీ ఈజ్ ఇంపార్టెంట్, విటమిన్ ఎం ఈజ్ ఇంపార్టెంట్. మేమేం చేస్తాం? అప్పుడు 150 కోట్లు ఇచ్చారండి, ఇప్పుడు మినిమం ఇవ్వలేరా? లేదండి కదండి, ఎంతో కొంత ఉంటుంది కదా. దెబ్బతిన్నా సార్, చెప్తున్నాను నేను. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, ఉన్నది విషయం చెబుతున్నా. ఓకే. మాకు కంఫర్టబుల్ లైఫ్కి నాకు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోద్ది. నా స్ట్రైట్గా వచ్చింది సార్. వైసీపీలో 2024 ఎన్నికల్లో మీకు ఎక్కడి నుంచి అయినా ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ సీట్ ఇస్తే పోటీ చేస్తారా, చేయరా? నేను ఒకటే చెప్పాను, డే 1 నుంచి ఏ మీడియా అడిగినా, ప్రెస్ అడిగినా, నాకు ఏ పదవి కోసం కాదు నేను వచ్చేది, ఆయన చేసిన మంచి కార్యక్రమాల కోసం. నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా గౌరవం ఇస్తే చాలు, పార్టీలో చేర్చుకోవాలి. అది ఓకే సార్. ఇప్పుడు అది ఆల్రెడీ హ్యాపెండ్. ఆన్సర్ అదే. నా క్వశ్చన్ అది కాదు సార్. నాకు క్వశ్చన్ ఏంటి, మీరు లోకేష్ మీద ద్వేషంతో, వైసీపీ జగన్ పరిపాలన మీద అభిమానంతో వచ్చారని చెప్పారు. మెయిన్ లోకేష్ని ఓడగట్టడమే నా పని. ఓకే అండి. ఇప్పుడు కానీ
అదే పని మీద ఎక్కడో మీకు సీట్ ఇస్తే వైసీపీలో మీరు పోటీ వారు చేస్తారా? ఏమి ఇస్తే దాని సీట్ దాన్ని న్యాయం చేస్తానండి. ఓకే, అది నాకు క్వశ్చన్ అదే. ఇప్పుడు మీరు ఆన్సర్ చేశారు. వారు కనుక ఇస్తే నీ కొత్త అండి, నాకు ఇస్తారో లేదో తెలియదు, ఇస్తే న్యాయం చేస్తాను. ఓకే అండి, మొత్తానికైతే ఉద్యమం గట్టిగా చేయాలనుకుంటున్నారు, లోకేష్ను ఓడించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు, చంద్రబాబు నాయుడు అవినీతిని బయట పెట్టాలనుకుంటున్నారు, వైసీపీ గెలుపును కోరుకుంటున్నారు. మళ్ళీ ఇది కరెక్టేనండి? వైసీపీ ఇప్పుడు మీకు గుర్తుందా లేదు, కోవిడ్ టైంలో 1 సంవత్సరం బడ్జెట్ అల్లా ప్రజలకు ఇచ్చారు ఆయన. 1 సంవత్సరం బడ్జెట్ అలా మీకు గుర్తుందా? ఎవరు ఇక్కడ ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాళ్ళు కాదు, మీరు కానీ ఎవరైనా సరే. సంవత్సరంన్నర నుంచి ఏ పనులు ఉండేవి కాదు పాపం, వాళ్ళందరికీ డైరెక్ట్గా అకౌంట్లో పడ్డాయి. ఈయన చేసింది ఏంటి, ఈ కాంట్రాక్టుల ద్వారా డబ్బులు తీసుకున్నారు, 64,000 కోట్లు ఖర్చు పెట్టాడు. మీకు తేడా అదే. డబ్బులు ఏమైనాయి, ఏం ఖర్చు 2,50,000 కోట్లు ఏమైనాయి అంటే 64,000 కోట్లు ఈ ప్రాజెక్టుల కింద అన్నీ పెంచేసి కమిషన్, ఈ డబ్బులు ఇంట్లో చేసుకోవటం. ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చూడండి, నేను చేయలేదని చెప్పానండి, చెప్పడగా నాకు వర్తించదు. 17A ప్రకారం నాకు వర్తించదు. ఏందా నీకు వర్తించేది? 50 రోజులు జైల్లో ఉన్నావు, నీకు ఇచ్చారా ఏమైనా బెయిల్? 50 రోజుల దాకా నాకు బాగాలేదు, నాకు గుండె పల్సన్ పడిపోయింది, నా వెనకాల అంబులెన్స్ రావాలంటే జడ్జి జాలిపడి ఇచ్చాడు నీకు. అది పెట్టుకొని బయటకు తిరుగుతున్నా బాగా. అంబులెన్స్ ఏది? నీ వెనకాల అంబులెన్స్ రూల్ ప్రకారం ఏజీ హాస్పిటల్ రిపోర్ట్ ప్రకారం అంబులెన్స్ పెట్టుకోవాలి ఎప్పుడు 24/7 పక్కన అన్నారు. నీకు ఏసీ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏమి ఇవ్వకూడదని ఆ రోజుల్లో ఎర్రన్నాయుడుకు కంప్లైంట్ కూడా ఇచ్చారు. కనీసం ఆయనకి పడుకుంటానికి మంచం కూడా ఇవ్వకూడదని ఇచ్చారు. ఎంత కష్టపెట్టారు. అట్లా చేయలేదుగా అయినా ఆయనకి. ఇప్పుడు అవినీతి లేనిది, ఇప్పుడు మీరు చట్టాన్ని నమ్ముతారుగా? ఖచ్చితంగా నమ్ముతాను. భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావునే జైలు పంపించారు, ఎవరిని వదిలిపెట్టలా, విట్నెస్ ఉంటే. ఎన్ని కోట్లు తిరిగారు, ఎంత ఖర్చు పెట్టారు వీళ్ళు. స్కిల్ డెవలప్మెంటు, జిఎస్టీ కమిషను 2018లో స్టేట్ గవర్నమెంట్ అవినీతి జరిగిందంటే దీనికి పక్కన పడేశారు కాగితాలు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు 2018లో. ఎంక్వైరీ చేయొచ్చుగా నువ్వు కరెక్ట్ అయితే. 17A నాకు వర్తించదు. ఇదే మాట మీద 50 రోజులు చేసి చివరికి హెల్త్ ఇష్యూస్లో బయటకు వచ్చారు. కానీ ఆయన ఎప్పటికైనా మళ్ళీ లోపలికి వెళ్తారు. ఎవిడెన్స్ పక్కాగా ఉంది. ఇప్పుడు కాకపోతే కొంత టైం పట్టిద్దాం. జైలు అనుభవించాలి, జీవితాంతం జైల్లో ఉంటాడు. ఓకే, ఆయన కరప్షన్కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు కరప్షన్ చేసినట్టుగా దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదు. ఆయన నేర్చుకోవాలంటే ఆయన దగ్గరే ఆయనే ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్లో భాగంగా లోకేష్ని తయారు చేశాడు. రమ్మనండి లోకేష్ని. ఫైబర్ నెట్ స్కామ్లో అవినీతి చేయలే చెప్పనండి. ఇక్కడికే మంగళగిరి వచ్చి అక్కడ వచ్చి దేవుడి ముందర పెట్టమనండి, నేను ప్రమాణం చేస్తాను. మీరు చేశారని నిరూపిస్తారా? నేను వంగి నమస్కారం పెడతా ఆయనకి. జీవితాంతం దాసోహం ఉంటాను. ఆయన కనుక వచ్చి గుళ్ళో వచ్చి, చాలా పవర్ఫుల్ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వచ్చి చేయమనండి. ఫైబర్ నెట్ స్కాన్లు ఆయన చేసుకోలేదు. ప్లస్ ప్రతి ఎమ్మెల్యే పోటీ చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలని చెప్పనండి. ఏమండి, నేను నాన్నగారు 5 సార్లు 6 సార్లు ఎంపీగా ఉన్నారు. నేను ఎప్పుడు ఏమి ₹1 కూడా నా వెనక్కి తిరిగి చరిత్ర, ₹1 కూడా ముట్టుకోలే. ఆయన ఏంటి ఎన్టీ రామారావు మనవడయ్యా. ఎన్టీ రామారావు మనవడయ్యి ఏంటిది చేయటం? ఆయన పెద్ద గొప్ప మహనీయుడు, రాముడు కృష్ణుడు ఆ లెవెల్లో మన ఆంధ్ర ప్రజలు పూజించేవాడు. అలాంటి ఆయనకు మనవడు ఏం చేయాలి? నందమూరి వంశంలో ఎవరు లేరా? రావాలి బయటికి. బాలకృష్ణ ఉన్నారు కదా, ఆయనతోనే ఉన్నాడు. రావాలి సార్. బాలకృష్ణ గారు ఉంటే కదా ఆయన వచ్చి రావాలి, పగ్గాలు తీసుకోవాలిగా. వాళ్ళ నాన్నగారి పార్టీయే, తీసుకోవచ్చుగా. అల్లుడు సపోర్ట్ చేస్తున్నాడండి ఆయనకి. ఎవరు? బాలకృష్ణ గారు. అంటే ఇంకెవరు లేరా ఆయన నందమూరి కుటుంబంలో? జూనియర్ ఎన్టీఆర్ లేరా? జూనియర్ ఎన్టీఆర్ రావాలంటారా? జూనియర్ ఎన్టీఆర్ రావాలి. రాణిస్తారండి వీళ్ళు. మరి ఆయన అవసరం వచ్చి వాడుకున్నారు ఎలక్షన్ అప్పుడు, తర్వాత తీసి పక్కన పడేశాడుగా. ఒక కారణం చెప్పండి, ఎందుకు రానివ్వట్లేదు ఒక కారణం చెప్పనండి. మీరేం చెప్తారు కారణం? రానిరు అంతే. కదండి, మీకు ఒక కారణం. ఇప్పుడు మీకు కొంత ఐడియా ఉంది, కొంత వర్క్ చేశారు, కొంత కలిశారు, కొంత మాట్లాడారు, కొంత ఎంక్వైరీ చేశారు. చాలా విషయాల్లో మీరు చాలా పిన్ పాయింటెడ్ గా ఎంక్వైరీ చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నట్టుగా మాట్లాడతారు, వాళ్ళ కొద్ది మాట్లాడతారు, కరెక్ట్గా మాట్లాడతాడు. ఈయన మాట్లాడేది ప్రతిదీ అబద్ధం. నమ్మరు, జనం ఎవరు నమ్మరు, ఆయన పక్కన వాళ్ళు నమ్మరు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అటు చేయడు. ఆయన మాట్లాడారంటే కరెక్ట్గా మాట్లాడతారు, ఆలోచించుకొని మాట్లాడతారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ రానివ్వరంటారా? రారంటారా? రానివ్వరండి. ఓకే, ఇంత పార్టీ హౌస్లో కనీసం పిలిచారా ఓపెనింగ్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని?
మన ఫ్లెక్సీలే తీసామన్నారు కదండి. ఫ్లెక్సీలు తీసి ఎందుకు తీసేయాలి? ఫ్లెక్సీలు ఉంటే ఏమైంది? ఫ్లెక్సీలు ఉంటే ఏమైందండి చెప్పండి. మరి ఎందుకు వాళ్ళ తీశారు? ఇప్పుడు స్వయంగా వాళ్ళ బాబాయే తీసామన్నారు కదా ఎవరు బాలకృష్ణ. అది తెలియదు, ఎవరు తీయమన్నారో తెలియదు. అది తీసేపిచ్చి మరి ఆయన తీసేయమన్నారని చెప్పండి. అంతకు నిజం తెలియదు నాకు. బట్ ఆయన సినిమాలు వచ్చినప్పుడు నెగిటివ్ ట్రోలింగ్ ఎందుకు చేస్తారు? హిట్ అయిన సినిమాలు కూడా నెగిటివ్ ట్రోలింగ్ ఎవరు చేస్తారు? ఐటీడీపీ వాళ్ళే చేసేది. అందులో ఐటీ సెల్ బాగా పనిచేస్తుందండి. ఏది టీడీపీలో టీడీపీ ఐటీ సెల్ బాగా పనిచేస్తారా? మీకు తెలియదు కదా, మీరు పార్టీలో ఉన్నారు కదా సార్. మార్ఫింగ్, కటింగ్, పేస్టింగ్ ఇది తప్ప ఇంకేం లేదు అక్కడ. మార్ఫింగ్, కటింగ్, పేస్టింగ్ తప్ప అంతా డబ్బులు ఇచ్చుకొని పెట్టుకున్న వాలంటీర్గా చేసిన వాళ్ళు ఒక్కరు లేరు. ఓకే, ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ సార్. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఏమి నచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకు ఏమి నచ్చింది? ఆయన మీకు నిన్నగాక మొన్న ఇండియా టుడే ఎన్క్లేవ్లో చూశారు ఆయన ఇంటర్వ్యూ. ఆయన ఒకటే అన్నారు, నేను చేసిన కనుక మీ బెనిఫిట్ పొందుంటే మీరు నాకు ఓటేయండి, లేకపోతే వేద్దని చెబుతున్నారు ఆయన. అంత నమ్మకంగా, అంత కాన్ఫిడెంట్గా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పగలుగుతున్నాడు చెప్పండి? మీ ఇంట్లో నా వల్ల లబ్ధి పొందా, మీకు మీ ఇబ్బందికి రకరకాల స్కీములు ఉన్నాయి, మీకు వస్తేనే మీరు నాకు ఓటేయండి. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు ఏంటి? ఈరోజు మిడ్ డే మీల్స్ ఏది దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. రోజుకు ఒక మెనూ ఉంటుంది. రాగి సంకట దగ్గర నుంచి రకరకాల రోజుకు ఐటెం పెడుతున్నారు. ఎక్కడ పెడుతున్నారు? స్కూల్లో ఇవి ఇస్తున్నారు, ల్యాప్టాప్స్ ఇస్తున్నారు, ప్యాడ్స్ ఇస్తున్నారు. ఎక్కడ ఇస్తున్నారండి? ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇంగ్లీష్ మీడియం కావద్దా? ఇంగ్లీష్ మీడియం అక్కర్లేదంట. ఎవరు? లోకేష్కి వాళ్ళ అబ్బాయి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం చెప్పానండి. చంద్రబాబు నాయుడు కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగుని చంపేస్తున్నా అన్న. అంటే ఇంగ్లీష్ మీడియం చదివితే తెలుగు మాతృభాష పోతుంది, మాతృభాషలో మాతృభాష సబ్జెక్ట్ ఉంటుందండి. ఇప్పుడు మాతృభాషని మాట్లాడుతున్నానుగా, నేను చదువుకున్న ఇంగ్లీష్ మీడియమే, నా పిల్లలు ఇంగ్లీష్ మీడియమే. అట్లాగే ఇప్పుడు చాలా లేని వాళ్ళు డబ్బులు పెట్టలేక ప్రభుత్వ స్కూల్లో పంపిస్తారు, దగ్గర ఉంచారు, దూరం పంపించలేక. కాస్ట్ ఈరోజు ఎడ్యుకేషన్ చాలా కాస్ట్ అయింది, ఇదివరకు ఇట్లా లేదు. అక్కడ ఇంగ్లీష్ మీడియం చెప్తే ఆయనకేంటి నొప్పి? మాతృభాషలో చెప్తే బాగా అర్థం అవుతుంది ప్రజలకి, అదే విద్యార్థులకి అని ఆయన అభిప్రాయం. ఏమండి, మాతృభాషలో చెప్తే నీకు బయటికి పోవాలనుకో, ఉద్యోగాలు బయటికి, కానీ మాతృభాషతో మాట్లాడితే నీకు ఉద్యోగం ఇస్తారా? ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడితే నీకు ఎంత చదువు సగం ఉన్నా సరే, ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడగలిగితే మంచి ఉద్యోగం వస్తుంది. ఇంగ్లీష్ అని తత్త అన్నా అనుకో, ఎట్ట కుదిరింది? అంటే తెలుగు మీడియంలో కూడా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది కదా సార్, ఇంగ్లీష్ వస్తుంది అంటున్నా. ఆ ఫ్లూయెన్సీ రాదు. మరి ఇంగ్లీష్ మీడియంలో చదివితే తెలుగు మాతృభాష నాశనం అయిపోద్ది. మాతృభాష వాళ్ళే చెప్తున్నారు సార్. ఇప్పుడు ఎవరైతే ఆరోపిస్తున్నారు, ఎవరైతే తెలుగు మీడియాన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళనే మాట్లాడారు. సెకండ్ లాంగ్వేజ్ తెలుగు కూడా ఉంచుకోవచ్చు. తెలుగు ఆర్ హిందీ వాట్ ఎవర్ పిల్లలకి ఏది నచ్చుతుంది. తెలుగు కంపల్సరీగా పెట్టినట్టు నాకు ఐడియా లేదు కరెక్ట్గా. కానీ ఇంగ్లీష్ మీడియం వల్ల పిల్లలకి 100% బెనిఫిట్ అవుతారు. నెక్స్ట్ 5-10 ఇయర్స్లో మీరు చూస్తారు. ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడు నేను తెలుగు మీడియం స్టూడెంట్ సార్. ఇంగ్లీష్ వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డా, ఇంగ్లీష్ రాక చాలా. మీరు ఇబ్బంది పడ్డారు లేదా? నేను ఇబ్బంది పడ్డాను. ఎక్కడ కమ్యూనికేషన్ వచ్చారో మీరు చాలా ఇబ్బంది పడ్డాను మొదట్లో. అంటే ఎందుకంటే ఎక్కడో కాదు, రేవంత్ రెడ్డి గారు మొన్న ఇక్కడికి వెళ్ళారు, దావాస్కి వెళ్ళారు. ఆయన ఇంగ్లీష్లో ప్రాపర్ కమ్యూనికేట్ చేయలేకపోయారు. ఆయన ట్రాన్స్లేటర్ పెట్టుకుంటూ పోయేది. నేను మధ్యలో చాలా ఇబ్బంది పడ్డాను ఒక 20 ఏళ్ల క్రితం. తర్వాత మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకుని మళ్ళీ పికప్ అవడానికి నాకు చాలా టైం పట్టింది. అంటే నాకు చదివిన డిగ్రీ వరకు చదివినా, ఎంఏ చదివినా, ఏం చదివినా నాకు ఇంగ్లీష్ రాలే. మీరు ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్, మీరు చెప్పాలా? అంటే ఇప్పుడు నేను చెప్తున్నా సార్, నా కోరిక ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఉండాలని నా కోరిక. ఏదైనా చదువు వచ్చేటప్పటికి 17-18 సంవత్సరాల లోపల, 20 సంవత్సరాల లోపల ఏమి చెప్పినా, ఏ భాష నేర్పించినా పిల్లలు చాలా గ్రాస్పింగ్, అది పర్మనెంట్గా మైండ్లో ఉండిపోయేది. అదే నీకు డిగ్రీ అయిపోయే మళ్ళీ చదవాలనుకోండి, సబ్జెక్ట్ మీద చాలా చాలా కష్టం. ఒక్కసారి చదివితే, ఇప్పుడు నేను ఢిల్లీలో చదువుకున్నానండి, నాకు హిందీ చదవటరా కానీ ఫ్లూయెంట్గా మాట్లాడేస్తా. లోకల్లాగా మాట్లాడతాను నేను. అక్కడ 3 ఏళ్ళు ఉన్నా నేను. అక్కడ నేను ఫ్రీగానే మాట్లాడతా. హిందీ సబ్జెక్ట్ లేదు నాకు. ఇప్పుడు నేను అడిగేది అదే సార్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం చదువుకున్న మీరు చెప్పాలి. ఇప్పుడు మేమేమంటున్నాం, తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కావాలంటున్నాం మా పిల్లలకి కానీ, మాకు కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ చాలామంది ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, అంటే పొలిటికల్గా వాళ్ళు ఏమంటారంటే తెలుగు మీడియం బాగుంటుందని చెప్తున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఇంగ్లీష్ మీడియం చదువుకున్నారు కాబట్టి ఇప్పుడున్నటువంటి యువతకి, విద్యార్థులకు భవిష్యత్తు బాగుండాలంటే ఇంగ్లీష్ మీడియం బెస్టా, తెలుగు మీడియం బెస్ట్? ఇంగ్లీష్ మీడియమే అవసరం అండి. 100% నేను దానికి ఒప్పుకుంటున్నా.
ఎందుకంటే ప్రతి ఇంట్లో అందరూ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఎవరు ఆప్ట్ చేస్తున్నారండి ప్రైవేట్ స్కూల్స్లో? అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు అయితే పోదు కదండి. కాదు, సబ్జెక్ట్ ఉంటుంది. అంటే తెలుగు మాట్లాడడం రాదు, తెలుగు అసలు మాట్లాడడం మానేస్తారు అంటున్నారు ఇప్పుడు చాలా అది ఎట్ట కుదిరిద్ది? మదర్ టంగ్ ఎట్లా మానేస్తారండి? ఇంట్లో పొద్దున్న లెగిస్తే మాట్లాడేది మాతృభాష. అది చాలా ఆర్గ్యుమెంట్లు జరుగుతుంటాయి మాకు దీని మీద, ఈ సబ్జెక్ట్ మీద. కొన్ని వేల, దాదాపు 16,000 భాషలు ఉన్నాయి మన ఇండియాలో. చాలా భాషలకి అసలు లిపే లేదు, కానీ అయినా ఉన్నాయి కదా. ఇంగ్లీష్ మీడియం చదివినంత మాత్రం తెలుగు పోదనేది మా అభిప్రాయం. అంటే చంద్రబాబు నాయుడు ఏమనుకుంటారంటే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాంగా, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వచ్చేటప్పటికి రోడ్డు మీద అందరూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు, తెలుగులో మాట్లాడుకుని ఆయన ఉద్దేశం. నిజంగా ఆ రకంగా నెగిటివ్గా విషయం జరుగుతున్నాడు ఆయన. ఓకే, అది పాసిబుల్ అయిద్దా? మనం ఏమన్నా ఇంగ్లాండ్లో ఉన్నావా చెప్పండి? మొత్తానికి సాంబశివరావు గారు కూడా కనిపించారు. మీ ఇంట్లో ఒక డాక్టరు, ఒక యాక్టరు, మీరు ఒక అటాకర్. భలే ఉన్నారు సార్. ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ప్రజల పట్టాభిషేకం మళ్ళీ తిరిగి కడతారా, కట్టరా? 100% ఆయన ఎవరి నుంచో పెట్టినా గెలుస్తారు. ఓకే, ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారంటే, ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారు. ఎందుకు మారుస్తున్నారు అంటే ఏదో పొరపాటు ఉండబట్టి మారుస్తున్నారు, లేదా క్యాస్ట్ ఈక్వేషన్ బట్టి మారుస్తున్నారు. కొంతమంది అయితే కరప్షన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఆయనకి ఇష్టం లేదు, సిన్సియర్గా ఉండమంటున్నాడు ఆయన. కానీ అందుకని మార్చేశాడు. ఎవరు నిలబెట్టినా, ఇంక్లూడింగ్ వాలంటీర్ నిలబెట్టినా గెలుస్తాడండి. ఓకే, ఆయన బొమ్మ చూసే 150, 0 నుంచి 151కి వచ్చారు ఆయన. ఆయన బొమ్మ చూసే వేస్తారు. ఓకే, ఈ ఎన్నికల్లో ఆయన మీరు సపోర్ట్ చేస్తున్నారు? 100% సపోర్ట్ ఆయనకి. నన్ను పిలిచి పార్టీలో చేస్తే నేను డెఫినెట్గా పార్టీ కోసం వర్క్ చేస్తాను. ఏ బాధ్యత అప్పచెప్పినా చేస్తాను. ఫస్ట్ నాకు అన్నిటికన్నా ముందర లోకేష్ని ఓడగొట్టాలి. వాడు నాశనం చేస్తాడు మొత్తం. ఈ మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తాడు. మీరు పార్టీలో వైసీపీలో చేరడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? ఇదే చెప్పట్లేదండి మీకు. నాన్నగా విజయసాయి రెడ్డి గారితో మాట్లాడాడు, అయోధ్యరామరెడ్డి గారితో మాట్లాడాడు. వాళ్ళు చాలా పాజిటివ్ రిసీవ్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చేటప్పటికి కొడాల నాని కూడా చాలా పాజిటివ్, రజనీ కూడా బాగా చేస్తున్నారు. ఇమీడియట్లీ కొద్ది రోజుల్లోనే మిమ్మల్ని వైసీపీ లీడర్గా చూడొచ్చు. ఏమన్నా నేను ఎటు చెప్తానండి, వాళ్ళు పిలిస్తే వెళ్తాను, లేకపోతే నేను కోరిక అడుగుతున్నా సార్. అవును, పార్టీ చేరాలని కోరిక ఉందిగా నాకు. ఓకే, ఎనీహౌ మొత్తానికి మీ కోరిక నెరవేరాలని మా స్టూడియో తరఫున కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మీరు చెప్పిన ఒక ఇంగ్లీష్ మీడియమే కాదు, అవినీతి విషయాలు చాలా చక్కగా ఉన్నాయి. మీకు మంచి రాజకీయ భవిష్యత్తుతో పాటు మీ వ్యాపారం కూడా మళ్ళీ తిరిగి పునరుద్ధరణ జరగాలని, మంచి భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు మీకు కలగాలని కోరుకుంటున్నాం సార్. ఇది మొత్తానికి రంగబాబు గారి అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. రంగబాబు గారు మొత్తానికి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. లోకేష్, చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు, వాళ్ళు 420 దొంగలని చెప్పారు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మరొకసారి డంకాపదంగా విజయం సాధిస్తున్నారు. ఆయన ఫోటో ఒక్కటి ఉంటే చాలు ఎవరైనా గెలుస్తారని చెప్తున్నారు. అన్నీ అనుకూలిస్తే కొద్ది రోజుల్లోనే వైసీపీ నాయకుడిగా తను మళ్ళీ ఒక మార్పు కోరుతూ రాజకీయాల్లో ముందుకు రావాలని కోరుకుంటున్నారు. దీంతోపాటు లోకేష్ని ఓడించడమే తన జీవిత ధ్యేయంగా ఈ ఎన్నికల్లో చెప్తూ ఉన్నారు. ఇది ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.